Good morning, everyone. Welcome to my class. మార్నింగ్ మేడం. నిన్న నిన్న ప్రైమరీ అండ్ సెకండరీ ఎవిడెన్స్ చెప్పుకుంటూ అందులో ఒక కాన్సెప్ట్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ పక్కన పెట్టా. యాక్చువల్లీ ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ గురించి చెబుతా ఉన్నా ఇప్పుడు. ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ ప్రాక్టీస్ లో అయితే చాలా ఇప్పుడు ప్రజెంట్ సినారియోలో ఇట్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. బట్ మేబీకి అయితే ఇప్పుడు నేను చెప్తున్న ప్రొవిజన్స్ అండ్ దెన్ అప్కమింగ్ ప్రొవిజన్స్ అబౌట్ ప్రిజంప్షన్స్ యాజ్ టు డాక్యుమెంట్స్, దీని నుంచి ప్రాబ్లీ మీకు ఒక్క బిట్ కూడా రాకపోవచ్చు అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇట్ విల్ నాట్ బి ఆఫ్ మచ్ యూస్ టు యూ ఫర్ యూ ఎగ్జామ్స్. బట్ ఇవన్నీ మీకు ప్రాక్టీస్ లోనే ఇంపార్టెంట్. సో మీకు బికాస్ ఈ టైమ్ ఇస్ షార్ట్, నేను వీటిని సినాప్టిక్ గానే చెప్తానండి, బికాస్ దే ఆర్ ఆఫ్ లెస్ యూస్ టు యూ. ఓకే, ఈ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత మరొకసారి డీటెయిల్ గా చెప్తాను, దీనికోసం స్పెషల్ క్లాస్ ఏదైనా తీసుకొని. ఓకే, సో ఇప్పటి వరకు సినాప్టిక్ గా చదువుకోవాలి అంటే సెక్షన్ 65A దేనికోసం చెబుతుంది అంటే ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్, కంటెంట్స్ ఆఫ్ ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ అడ్మిసిబుల్ కావాలి అంటే 65Bలో 65 సెక్షన్ బిలో అనమాట. ఏమేమైతే కండిషన్స్ మెన్షన్ చేశారో ఆ కండిషన్స్ అన్ని ఫిల్ఫిల్ చేస్తూ సెక్షన్ 55 ప్రకారం, సెక్షన్ 65B ప్రకారం కనుకనే ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ ఇస్తే అప్పుడు మాత్రమే అది అడ్మిసిబుల్ అని చెబుతుంది. అండ్ ఎలక్ట్రానిక్ కంటెంట్స్ యొక్క డాక్యుమెంట్ 65Bలో చెప్పిన విధంగానే ప్రూవ్ చేయాలి అని చెబుతుంది. కైండ్లీ మ్యూట్ యువర్ సెల్ఫ్. ప్లీజ్ మ్యూట్ ఆల్ యువర్ మైక్స్. ఓకే, so I'll read the section for you. 65A చెబుతుంది స్పెషల్ ప్రొవిజన్స్ యాజ్ టు ఎవిడెన్స్ రిలేటింగ్ టు ఎలక్ట్రానిక్ రికార్డ్. ఎలక్ట్రానిక్ రికార్డ్ కి సంబంధించి కొన్ని స్పెషల్ ప్రొవిజన్స్ ఇందులో పొందపరచబడ్డాయి. అవి ఏమిటి అని యాజ్ ఐ టోల్డ్ యూ బిఫోర్, ఇవి ఒరిజినల్ గా ఎవిడెన్స్ యాక్ట్ డ్రాఫ్ట్ చేస్తున్నప్పుడు లేవండి. విత్ కాలమాన పరిస్థితులను బట్టి టెక్నాలజికల్ డెవలప్మెంట్స్ జరుగుతున్న కొలది ఎప్పుడైతే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ ని ఎనాక్ట్ చేయడం జరిగిందో ఆ, ఆ, అప్పుడు దానికి సంబంధించి కూడా చట్టాల్లో మార్పులు తీసుకురావాల్సి వచ్చినప్పుడు ఈ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ లో కూడా మార్పులు తీసుకొచ్చారు. సో ఫస్ట్ మార్పు ఇనీషియల్ గా చేసింది ఏమిటి అంటే ద వెరీ ఫస్ట్ వన్, ఎవిడెన్స్ డెఫినేషన్ మారుస్తారనమాట, యాడ్ చేస్తారు అందులో. ఏంటి, ఈ ఎలక్ట్రానిక్ రికార్డ్ అనే పదాన్ని యాడ్ చేస్తారు అనమాట. ఎవిడెన్స్ అంటే ఆరల్ ఎవిడెన్స్, డాక్యుమెంటరీ ఎవిడెన్సే కాదు, డాక్యుమెంటరీ ఎవిడెన్స్ లో భాగంగా ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ కూడా వస్తుంది అనేది ఇంక్లూడ్ చేస్తారు అందులో. సో అక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి ప్రొవిజన్స్. ఎక్కడెక్కడైతే అక్కడక్కడ ఈ ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ కి సంబంధించి అన్ని యాడ్ చేసుకుంటూ వస్తారు అనమాట ఎవిడెన్స్ యాక్ట్ లో. సో అందుకే వి ఫైండ్ క్యాపిటల్ లెటర్ ఓవర్ హియర్. 65A అనేది 2000 లో ఇంట్రడ్యూస్ చేయబడింది అనమాట. రైట్. సో ఇక్కడ ఏం చెప్తుంది అంటే ద కంటెంట్స్ ఆఫ్ ఎలక్ట్రానిక్ రికార్డ్స్ మే బి ప్రూవ్డ్ ఇన్ అకార్డెన్స్ విత్ ద ప్రొవిజన్స్ ఆఫ్ 65B. ఏదైనా ఎలక్ట్రానిక్ రికార్డ్ ఉంది, అందులో కంటెంట్స్ ప్రూవ్ చేయాలి, జెన్యునా కాదా, ఎగ్జిస్ట్ అవుతున్నాయా లేదా అనేది ప్రూవ్ చేయాలి అంటే 65Bలో ఏ విధంగా అయితే చెప్పారో ఆ విధంగా మాత్రమే ప్రూవ్ చేయాలి అని చెప్పి అందులో రాసి ఉంటుంది. ఇప్పుడు 65Bలో చెప్తారు అడ్మిసిబిలిటీ ఆఫ్ ఎలక్ట్రానిక్ రికార్డ్స్. ఒక ఎలక్ట్రానిక్ రికార్డ్ ని ఎవిడెన్స్ కింద యాక్సెప్ట్ చేయాలి అంటే దాని తాలూకా ప్రొవిజన్స్ ఏమిటి అనేవి ఇందులో రాస్తారు. ఐల్ రీడ్ ది సెక్షన్ ఫర్ యూ. నాట్ విత్ స్టాండింగ్ ఎనీథింగ్ కంటెంట్ ఇన్ దిస్ యాక్ట్, అంటే ఈ యాక్ట్ లో ఇతరత్ర ఇంకెక్కడైనా ఏదైనా చెప్తే వాటికి సంబంధించి కాకుండా, ఇది స్పెషల్ ప్రొవిజన్స్ కదా ఇవి, అట్లా అన్నమాట. ఆ ప్రొవిజన్స్ ఎఫెక్ట్ చేయకుండా ఎనీ ఇన్ఫర్మేషన్ కంటైన్డ్ ఇన్ ఎనీ ఎలక్ట్రానిక్ రికార్డ్ విచ్ ఈస్ ప్రింటెడ్ ఆన్ ఎ పేపర్, స్టోర్డ్, రికార్డెడ్ ఆర్ కాపీడ్ ఇన్ ఆప్టికల్ ఆర్ మ్యాగ్నెటిక్ మీడియా. ఇది కొంచెం టెక్నికల్ గా ఉంటది. ఆ, ఈ టెక్నాలజికల్ ఆస్పెక్ట్స్ కి తెలిసిన వాళ్ళైతే ఈజీ అవుతుందేమో, బట్ నార్మల్ లాంగ్వేజ్ తెలియని వాళ్ళకి కొంచెం ఇబ్బంది అవుతుంది. ఏం చెప్తున్నారంటే ఎనీ ఇన్ఫర్మేషన్ కంటైన్డ్ ఇన్ అన్ ఎలక్ట్రానిక్ రికార్డ్, ఒక ఎలక్ట్రానిక్ రికార్డ్ లో ఉండిన ఇన్ఫర్మేషన్ ఏదైనా సరే. మరి అగైన్ మళ్ళీ వాట్ ఈస్ ఎలక్ట్రానిక్ రికార్డ్ అంటే నథింగ్ బట్ సింపుల్ గా ఏదైనా కంప్యూటర్ సోర్స్ నుంచి తీసుకున్న ఏ ఇన్ఫర్మేషన్ అయినా సరే ఇట్ బికమ్స్ ఎలక్ట్రానిక్ రికార్డ్ అంతే. కానీ ఎలక్ట్రానిక్ రికార్డ్ అంటే ఏమిటి అనేది ఇక్కడ నిర్వచించారు అనమాట. ఓన్లీ ఎలక్ట్రానిక్ రికార్డ్ అనే పదం వాడతారు. అది మళ్ళీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ లో నిర్వచిస్తారు వాట్ ఈస్ అన్ ఎలక్ట్రానిక్ రికార్డ్ అని. దాని అర్థం అక్కడ ఏం చెప్తారంటే ఏదైనా సరే కంప్యూటర్ సోర్స్ నుంచి మరొక దానిలోకి ఏదైనా
స్టోర్ చేసిన, డ్రాఫ్ట్ చేసిన, కాపీ చేసిన, రికార్డ్ చేసిన, ఇలాంటివన్నీ ఆ, అంశాలు చెప్తారనమాట. అటువంటి దాన్ని ఎలక్ట్రానిక్ రికార్డ్ అంటారు అని చెప్పి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ డిఫైన్ చేసి ఉంటుంది. సేమ్ అదే పదం ఇక్కడ తీసుకుంటారనమాట. So, any information contained in an electronic record which is printed, ఏ ఇన్ఫర్మేషన్ ఉండినా సరే ఎలక్ట్రానిక్ రికార్డ్ లో మనకు అవసరమైనది ఏదైనా సరే, ఇఫ్ ఇట్ ఈస్ ప్రింటెడ్ ఆన్ పేపర్ మీద ప్రింట్ చేసిన, స్టోర్డ్ స్టోర్డ్ అంటే అందులో నిల్వ చేసి ఉంచడం, రికార్డెడ్ అంటే రికార్డ్ చేయడం కంప్యూటర్ సోర్స్ ద్వారా, కాపీ టు అంటే దాని నుంచి ఇతరత్ర ఇంకా దేనికైనా ఆ, దేంట్లోకైనా కాపీ చేయడం అనమాట. దాని నుంచి ట్రాన్స్ఫర్ చేసుకొని మరొక దాంట్లో దాచుకోవడం. సో ఇఫ్ ఇట్ ఈస్ స్టోర్డ్, రికార్డెడ్, కాపీడ్, ప్రింటెడ్ ఆన్ ఏ పేపర్, ఈ ఈ ఈ మూడు పద్ధతులు ఎలా చేస్తామంటే, స్టోర్డ్, రికార్డెడ్, కాపీడ్ అనేది దేని మీద చేయాలి అంటే ఈ ఆప్టికల్ అండ్ మ్యాగ్నెటిక్ మీడియా మాధ్యమం ద్వారా ఆ స్టోర్ చేయడం కానీ, రికార్డ్ చేయడం కానీ, కాపీ చేయడం కానీ జరిగితే అంటారు. ఈ ఆప్టికల్ అండ్ మ్యాగ్నెటిక్ మీడియా జనరల్ గా మనకి ఈ పద ఆప్టికల్ మీడియా అంటే ఆ లేజర్ రేస్ ఉంటాయి కదా, లేజర్ రేస్ ని ఉపయోగించి ఆ, ఒక డిస్క్ మీద ఏమైనా రికార్డ్ అయిన దాన్ని కోడిఫై చేస్తే దాని మీద ఆ, దాంట్లో నమోదైన దాన్ని చదవగలిగితే దాన్ని ఆప్టికల్ మీడియా అంటారు అనమాట. లేజర్ రేస్ యూజ్ చేసి ఆ డిస్క్ ఇలా రొటేట్ అవుతూ ఉంటే మనం చూస్తాం కదా, ఈ సిరీస్ అయి బట్టి ఇట్లా రొటేట్ అవుతూ ఉంటే అందులోను అప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ అంతా డిస్ప్లే అవుతూ ఉంటుంది. సో దట్ ఈస్ ఆప్టికల్ మీడియా. అండ్ మ్యాగ్నెటిక్ మీడియా అంటే మ్యాగ్నెటిక్ సోర్సెస్ యూజ్ చేసి పర్టికులర్ స్టోర్ చేసిన మ్యాటర్ని డీకోడ్ చేయగలుగుతుంది అనమాట. దట్ ఈస్ నథింగ్ బట్ ఈ ఫ్లాపీ డిస్క్లు ఇలాంటివన్నీ ఉంటాయి కదా, హార్డ్ డిస్క్, ఫ్లాపీ డిస్క్, ఇవన్నిట్లో అలాంటి మ్యాగ్నెటిక్ కి సంబంధించి మ్యాగ్నెటిక్ సోర్సెస్ కి సంబంధించి ఇన్ఫర్మేషన్ ని స్టోర్ చేస్తాయి అనమాట. సో ఏదైనా సరే కంప్యూటర్ సోర్స్ నుంచి అలాంటి ఇన్ఫర్మేషన్ ని స్టోర్ చేసిన, కాపీ చేసిన, రికార్డ్ చేసిన, ఏం యూజ్ చేసుకొని ఇలా ఆప్టికల్ ఆర్ మ్యాగ్నెటిక్ మీడియా యూజ్ చేసి విచ్ హాస్ బీన్ ప్రొడ్యూస్డ్ బై ఏ కంప్యూటర్. అది దేని నుంచి ప్రొడ్యూస్ చేసామంటే ఒరిజినల్ గా అది కంప్యూటర్ ప్రొడ్యూస్ చేస్తుంది. అది ఇఫ్ ఇట్ ఈస్ ప్రొడ్యూస్డ్ బై కంప్యూటర్, హియర్ ఆఫ్టర్ నేమ్డ్ యాజ్ ది కంప్యూటర్ అవుట్పుట్. తో మొత్తం ఈ సిస్టమ్ ని ఏదైతే మనం ఒక కంప్యూటర్ సోర్స్ నుంచి, మళ్ళీ కంప్యూటర్ సోర్సెస్ అంటే ఏమిటి అంటే యు మొబైల్స్, లైక్ యూ ల్యాప్టాప్స్, ట్యాబ్స్, టాబ్లెట్స్, ఇటువంటివన్నీ ఉంటాయి కదా, ఆ, అవన్నీ కంప్యూటర్ కానీ, ల్యాప్టాప్ కానీ, టాబ్లెట్స్ కానీ, ఇటువంటివి ఏ ఉన్నా సరే, మన జనరల్ ఫోన్స్ అయినా సరే, అవన్నిటిని కంప్యూటర్ సోర్స్ అనే పిలుస్తాం అనమాట. రైట్. సో ఆ కంప్యూటర్ సోర్స్ నుంచి తీసిన ఏ ఇన్ఫర్మేషన్ అయినా సరే, అది ఒక పేపర్ మీద ప్రింట్ చేసినా, లేదంటే ఈ మ్యాగ్నెటిక్ ఆప్టికల్ మీడియా ఉపయోగించి ఏదైనా స్టోర్ చేసినా, రికార్డ్ చేసినా, కాపీ చేసినా, అటువంటి దాన్ని ఇక్కడి నుంచి ఏమని పిలుస్తారు అంటే ఈ చట్టంలో కంప్యూటర్ అవుట్పుట్ అని పిలుస్తారు. కంప్యూటర్ నుంచి తీసింది కాబట్టి కంప్యూటర్ అవుట్పుట్ అని పిలుస్తారు. ఇట్ షాల్ ఇట్ షాల్ ఆల్సో బి డీమ్డ్ as a డాక్యుమెంట్. సో అలా తీసిన ఆ కంటెంట్ ఏమైతే ఉందో దాన్ని కూడా, ఆ కంప్యూటర్ అవుట్పుట్ ని కూడా డాక్యుమెంటే అంటారు అని చెప్పి చెబుతుంది అనమాట, నిర్వచిస్తుంది. చెబుతూ if the conditions mentioned in this section is satisfied in relation to the information and computer in question in this section, be admissible in any proceedings without further proof of or the production of the original as evidence, or the contents of the original, or of the facts stated therein, or which direct evidence would be admissible. సింపుల్ గా ఏం చెప్తుందంటే, అలా తీసిన కంప్యూటర్ సోర్స్ ఏమైతే ఉందో అలాంటి కంప్యూటర్ సోర్స్ ని డాక్యుమెంట్ కింద డీమ్ చేస్తాము. డాక్యుమెంటే అవుతుంది. అటువంటి డాక్యుమెంట్ కి సంబంధించి ఎవిడెన్స్ ఇవ్వవచ్చు కోర్టులో అని చెప్పి చెబుతుంది అనమాట. ఏమిటి? ఒరిజినల్ ఒరిజినల్ ఎవిడెన్స్ లేకుండా, డైరెక్ట్ ఎవిడెన్స్ లేకపోయినా సరే ఇటువంటి వాటిని ఎవిడెన్స్ కింద ఇవ్వచ్చు. సో ఆబ్వియస్లీ ఇవి ఏమవుతాయి? సెకండరీ ఎవిడెన్స్ అవుతాయి అన్నమాట. రైట్. ఇది మనం సెకండరీ ఎవిడెన్స్ హెడ్ కిందనే చదువుకుంటాం. 65 సెకండరీ ఎవిడెన్స్ చెప్తుంది. 65A యాడ్ చేశారు, 65B యాడ్ చేశారు అంటే అర్థం ఏమిటి? ఆబ్వియస్లీ ఇట్ ఇస్ అ పార్ట్ ఆఫ్ సెకండరీ ఎవిడెన్స్. ఓకే. సో అందుకని ఇవన్నీ సెకండరీ ఎవిడెన్స్ అవుతాయి.
మరి వాటికి సంబంధించి ఒరిజినల్ ఎవిడెన్స్ ఏమవుతాయి, డైరెక్ట్ ఎవిడెన్స్ ఏమవుతుంది? ఆ కంప్యూటర్ సోర్స్ నుంచి బయటికి తీస్తే అది సెకండరీ ఎవిడెన్స్. కంప్యూటర్ లోనే ఉంటే దట్ కంప్యూటర్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఒరిజినల్ ఎవిడెన్స్. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎందులో అయితే ఏ కంప్యూటర్ మాధ్యమంలో ఉన్నిందో, ఫోన్లో ఉన్నిందా, ల్యాప్టాప్లో ఉన్నిందా, ట్యాబ్లో ఉన్నిందా, కంప్యూటర్లో ఉన్నిందా అనవసరం. మొత్తానికి ఏదైనా ఒక కంప్యూటర్ సోర్సెస్ లో కనుక ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ ఉంటే ఆ ఇన్ఫర్మేషన్ కి సంబంధించి అది ఎలక్ట్రానిక్ ఫామ్ లో ఉంటుంది కాబట్టి దానికి సంబంధించి ఒరిజినల్ డాక్యుమెంట్ ఆ కంప్యూటర్ ఇట్ సెల్ఫ్, ఆ ట్యాబ్ ఇట్ సెల్ఫ్ ఆర్ ద ఫోన్ ఇట్ సెల్ఫ్ అవి ఒరిజినల్ అవుతాయి. దానిలో నుంచి వేరే దానిలోకి ట్రాన్స్ఫర్ చేసినా, దాని నుంచి వేరే పేపర్ మీద ప్రింట్ చేసినా అప్పుడు అది సెకండరీ ఎవిడెన్సే అవుతుంది. ఓకే. సో ఇక్కడ 65B లో ఏం చెప్తారంటే కండిషన్స్ చెప్తారనమాట. ఆ కండిషన్స్ ప్రకారం మాత్రమే ఒక ఎలక్ట్రానిక్ రికార్డ్ ఉంటే అప్పుడు మాత్రమే అది కోర్టులో ఎవిడెన్స్ కింద అడ్మిసిబుల్ అని చెప్పి చెబుతారు. 65B ఏం చెబుతుంది ఇంకా ఫర్దర్ గా? సో ఇక్కడ కండిషన్స్ చెప్తారన్నారు కదా, కండిషన్స్ ఇవన్నమాట. ద కండిషన్స్ రిఫర్ టు ఇన్ సబ్సెక్షన్ 1 లో చెప్పిన కండిషన్స్ ఏమిటంటే ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ కంప్యూటర్ అవుట్పుట్ షాల్ బి ద ఫాలోయింగ్, నేమ్లీ. ఒకటి, నేను చాలా సింపుల్ గా చెప్తానండి, ఇదంతా టెక్నాలజీ వివరించుకొని రావాలి, చాలా విపులంగా చెప్పాలంటే ఇట్ టేక్ సో మచ్ ఆఫ్ టైం. మినిమం ఆఫ్ 1.5 hour పడుతుంది ఈ ఈ ఒక్క సెక్షన్ కోసం మాట్లాడుకోవడానికి. అంత డీటెయిల్ గా చెప్పడానికి టైం లేదు, నాకు లేదు, మీకు లేదు. కాబట్టి జస్ట్ సినాప్టిక్ గా తెలుసుకోండి, ద జిస్ట్ ఆఫ్ ద సెక్షన్ తెలుసుకోండి చాలు. సో ద ఫస్ట్ కండిషన్ ఏమిటంటే ద కంప్యూటర్ అవుట్పుట్ కంటైనింగ్ ద ఇన్ఫర్మేషన్ వాస్ ప్రొడ్యూస్డ్ బై ద కంప్యూటర్ డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ విచ్ ద కంప్యూటర్ వాస్ యూజ్డ్ రెగ్యులర్లీ. ఇది మొత్తం సెంటెన్స్ ఏమో ప్లీజ్ దయించి ఎవరో మ్యూట్ చేసుకోరా, నాకు చాలా డిస్టర్బెన్స్ వస్తుంది. ప్లీజ్ కీప్ ఆల్ యూర్ మైక్స్ మ్యూటెడ్. గీత గారు, రాధా గారు, వెంకటేష్ గారు, ఎవ్రీవన్ ప్లీజ్. ఓకే. ఇక్కడ ఏం చెబుతుంది, ఫస్ట్ కండిషన్ ఏమిటంటే ద కంప్యూటర్ అవుట్పుట్ కంటైనింగ్ ద ఇన్ఫర్మేషన్ వాస్ ప్రొడ్యూస్డ్. ఏ కంప్యూటర్ అవుట్పుట్ కోసం మాట్లాడుతున్నామో, ఏ కంప్యూటర్ అవుట్పుట్ అయితే ఆ ఇన్ఫర్మేషన్ కలిగి ఉందో అటువంటి కంప్యూటర్, రైట్? ద కంప్యూటర్ అవుట్పుట్ కంటైనింగ్ ద ఇన్ఫర్మేషన్ వాస్ ప్రొడ్యూస్డ్ బై ద కంప్యూటర్ డ్యూరింగ్ ద పీరియడ్ ఆర్ విచ్ ద కంప్యూటర్ వాస్ regularly used to store the process information for the purposes of any activities regularly carried over that period by the person having lawful control and over the use of the computer. అని సింపుల్ గా ఇది చదివితే అర్థం కాదు. దీని అర్థం ఏమిటి అంటే ఏ కంప్యూటర్ అయితే ఏ కంప్యూటర్ సోర్స్ నుంచి అయితే మన ఇన్ఫర్మేషన్ బయటకు తీసి కోర్టులో ఎవిడెన్స్ కి ఇవ్వాలనుకుంటున్నామో అటువంటి కంప్యూటర్ ఏమైతే ఉందో, లేదంటే కంప్యూటర్ సోర్స్ కానీ ఏమైతే ఉన్నిందో అటువంటిది ఆ, అది కంటిన్యూస్ గా యూస్ లోనే ఉండాలన్నమాట. రైట్? అది అంటే అది ఎట్లా యూజ్ చేయాలి అంటే రెగ్యులర్ గా యూజ్ చేస్తుండాలి. ఏదో ఈ ఒక్క occasion కి ఈ ఎవిడెన్స్ ఇవ్వడానికి మాత్రమే అదేదో ఆ ఒక్క పర్పస్ కి రికార్డ్ చేసేసి అది కోర్టులో ఇస్తానంటే కోర్టు దాన్ని యాక్సెప్ట్ చేయదు. ఏ కంప్యూటర్ నుంచి అయితే నువ్వు ఇన్ఫర్మేషన్ బయటికి తీస్తున్నావో, ఏ ఫోన్ ట్యాబ్ నుంచి అయితే ఇన్ఫర్మేషన్ బయటికి తీస్తున్నావో అటువంటిది రెగ్యులర్ గా నువ్వు యూజ్ చేస్తూనే ఉండాలి. కొన్ని యాక్టివిటీస్ జనరల్ కోర్స్ ఆఫ్ యాక్టివిటీస్ రికార్డ్ చేయడానికి అది మీరు యూజ్ చేస్తూనే ఉండాలి. అండ్ ఆ కంప్యూటర్ మీద మీకు లాఫుల్ కంట్రోల్ ఉండాలి. యూ షుడ్ బి, అది మీరు ఓనర్ గా కావచ్చు, లేకపోతే దాన్ని మేనేజ్ చేస్తున్న వ్యక్తిగా అయినా కావచ్చు, కానీ అది మీ అండర్ లో ఉండాలి. అది వర్క్ చేస్తూ ఉండాలి రోజు, డైలీ యాక్టివిటీస్ రికార్డ్ చేయడానికి. ఇది ఫస్ట్ థింగ్ అన్నమాట. ఇట్ ఈస్ రెగ్యులర్లీ యూస్డ్ టు స్టోర్ ఆర్ ప్రాసెస్ ఇన్ఫర్మేషన్ ప్రాసెస్ చేయడానికైనా స్టోర్ చేయడానికైనా అటువంటి కంప్యూటర్ ని రెగ్యులర్ గా యూజ్ చేస్తూ ఉండాలి ఫర్ ఏ కన్సిడరబుల్ పీరియడ్ ఆఫ్ టైం. ఏ పీరియడ్ కి సంబంధించి మీరు ఆ ట్రాన్సాక్షన్ కోర్టులో ఉన్న ఎవిడెన్స్ కింద ఇవ్వదలుచుకున్నారో అది పర్టికులర్ గా ఆ ఒక్క రోజుకే కాకుండా కొంచెం పీరియడ్ ముందుకి ఇవ్వడానికి కన్నా ముందునే ఆ కంప్యూటర్ ని రెగ్యులర్ గా యూజ్ చేస్తూ ఉండాలి అని చెబుతారు. ఇది ఫస్ట్ పాయింట్. అండ్ the person who is using such computer should have a lawful control over the use of the computer. సింపుల్ గా చెప్పాలంటే ఇప్పుడు నేను ఒక ఫోన్ నుంచి స్క్రీన్ షాట్స్ ఎవిడెన్స్ కింద ఇవ్వాలనుకుంటున్నాను.
సో ఐ షుడ్ హ్యావ్ అ లాఫుల్ కంట్రోల్. అంటే ఆ ఫోన్ నాదైనా అయి ఉండాలి, నా అండర్లో అయినా ఉండాలన్నమాట ఆ ఫోన్. అటువంటప్పుడే దాని నుంచి నేను స్క్రీన్ షాట్స్ తీసిన స్క్రీన్ షాట్స్ ఏమైతే ఉండినాయో దానికి సంబంధించి నేను ఎవిడెన్స్ కోర్టులో ప్రవేశపెట్టగలను. ఫర్ ఇన్స్టెన్స్ అది నాది కాదనుకోండి, మా హస్బెండ్ అనుకోండి, మా హస్బెండ్ దగ్గర నుంచి స్క్రీన్ షాట్స్ తీసి ఆయన మొబైల్లో మళ్ళీ నేను పంపించుకొని ఆయన మొబైల్ నుంచి నేను ఇప్పుడు దానికి సంబంధించి ఎవిడెన్స్ ఇస్తాను అంటే నో. బికాస్ మై హస్బెండ్ మొబైల్ ఇస్ హిజ్ ఓన్ మొబైల్, నాది అవ్వదు అది. ఇట్ ఈస్ నాట్ ఇన్ మై లాఫుల్ కంట్రోల్ కదా. సో అందుకని అలాంటివి చల్లవన్నమాట. ఏ కంప్యూటర్ సోర్స్ నుంచి అయితే మీరు ఇన్ఫర్మేషన్ ని తీసి కోర్టులో ఎవిడెన్స్ కింద ఇవ్వదలుచుకున్నారో దాని మీద మీకు లాఫుల్ కంట్రోల్ ఉండాలి. అండ్ ఫర్ ఏ కన్సిడరబుల్ పీరియడ్ ఆఫ్ టైం అది రెగ్యులర్ గా డైలీ కోర్స్ ఆఫ్ యాక్టివిటీస్ ని అది రికార్డ్ చేస్తున్నా స్టోర్ చేస్తున్నా ఉండడానికి దాన్ని మీరు యూజ్ చేస్తూ ఉండాలి. ఇది ఫస్ట్ కండిషన్. అండ్ దెన్ ద సెకండ్ కండిషన్ ఇస్ డ్యూరింగ్ ఎ సెట్ పీరియడ్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ద కంటెంట్ of the kind అంటే ఏ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వదలుచుకున్నారో అటువంటి ఇన్ఫర్మేషన్ ఆఫ్ ద కైండ్ contained in the electronic record or of the kind from which the information so contained or derived was regularly fed into the computer. మొత్తం ఈ సెంటెన్స్ లో ఈ ఒక్క ముక్క అయితే మనకి క్లియర్ గా అర్థమవుతుంది. ఇంపార్టెంట్ కూడాను. ఇట్ షుడ్ బి రెగ్యులర్లీ ఫెడ్ ఇన్ టు ద కంప్యూటర్. అంటే ఏ సోర్స్ ఏ ఇన్ఫర్మేషన్ అయితే మీరు దాని నుంచి బయటకు తీసి కోర్టులో ఎవిడెన్స్ కింద ఇవ్వదలుచుకున్నారో అటువంటి ఇన్ఫర్మేషన్ మళ్ళీ ఇందాక చెప్పినట్టే రెగ్యులర్ యాక్టివిటీస్ లో భాగంగా అందులో రికార్డ్ చేస్తూ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక షాపింగ్ మాల్ ఉంది, అందులో ఉండిన ట్రాన్సాక్షన్స్ వాళ్ళు కొన్ని ఇయర్స్ ఆ షాపింగ్ మాల్ పెట్టుకున్న దగ్గర నుంచి ఆ, ఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వచ్చిన తర్వాత అన్ని కంప్యూటర్స్ లోనే రికార్డ్ చేసుకుంటారు. ట్రాన్సాక్షన్స్ అని అమ్మిన అమౌంట్స్ తీసుకున్న ఎంట్రీస్ అన్ని కంప్యూటర్ లోనే ఉంటాయి. రేపు పొద్దున ఏమైనా ఒక ఎంట్రీకి సంబంధించి ఇష్యూ వచ్చింది అనుకోండి, అప్పుడు ఈ కంప్యూటర్ సో ఇయర్ నుంచి ఇదే పనిగా ఈ ట్రాన్సాక్షన్స్ అన్ని రికార్డ్ చేయడానికే వాడుతున్నామండి. ఇందులో ఇన్ఫర్మేషన్ రోజు ఫీడ్ చేస్తూ ఉంటామండి. అందులో భాగంగా ఏదో ఒక పార్ట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ సంబంధించి గొడవ వచ్చింది కాబట్టి అప్పుడు దాన్ని బయటకు తీసి దాన్ని మాత్రం ప్రూఫ్ కింద ఇస్తాం. కానీ ఆ కంప్యూటర్ దేనికి యూజ్ చేయాలంటే అటువంటి ఇన్ఫర్మేషన్ ఏమైతే ఉందో అది రెగ్యులర్ గా ఫీడ్ చేస్తూ ఉండాలి అలాంటి కంప్యూటర్ లో. ఏదో ఈ ప్రస్తుతానికి గొడవ వచ్చింది కాబట్టి అదేదో మీరు అక్కడ కెమెరా పెట్టేది లేదంటే ఒక కంప్యూటర్ లో దాన్ని ఎక్కించో అట్లా చేస్తే అది కుదరదు. ఫర్ ఏ కన్సిడరబుల్ పీరియడ్ ఆఫ్ టైం ఈ ఇష్యూ జరగక ముందు, అంటే ఏ ఇష్యూకి సంబంధించి మీరు ఎవిడెన్స్ ఇవ్వదలుచుకున్నారో ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ అటువంటిది జరగక ముందు నుంచి చాలా కాలం ముందు నుంచి అటువంటి కంప్యూటర్లో ఇన్ఫర్మేషన్ స్టోర్ చేస్తూ ఉండాలి, ఫీడ్ చేస్తూ ఉండాలి. సో సెకండ్ పాయింట్. అండ్ ద థర్డ్ వన్, throughout the material part of the set period the computer operating properly, or if not, then in respect of the period in which it was operating properly, or was out of operation during the part of the period, was not such as to affect the electronic record or the accuracy of the contents. ఈ లాంగ్వేజ్ కొంచెం టఫ్ ఉంటుంది, అట్లా అంత ఈజీగా అర్థం కాదు. దీని మీనింగ్ ఏమిటంటే ఏ కంప్యూటర్ సోర్స్ నుంచి అయితే మీరు ఇన్ఫర్మేషన్ బయటకు తీసి కోర్టులో ఎవిడెన్స్ కింద ఇవ్వదలుచుకున్నారో అటువంటి కంప్యూటర్ కి రిపేర్స్ ఏ ఉండకూడదు. ఇన్ కేస్ రిపేర్స్ అది పర్ఫెక్ట్ గా వర్క్ అవుతూనే ఉండాలి. ఇన్ కేస్ రిపేర్ వచ్చినా సరే ఈ ట్రాన్సాక్షన్ ఎఫెక్ట్ చేసేంత దగ్గర పీరియడ్ లో దానికి రిపేర్ రాకూడదు. రైట్. ఇప్పుడు కొన్ని ట్రాన్సాక్షన్స్ చూపించాలి. ఒక దిస్ ఇస్ డిసెంబర్ కదా, నవంబర్ కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ కి సంబంధించి ఏదో గొడవ వచ్చాయి. తో కంప్యూటర్ అంతకు ముందు అది యూజువల్ గా కంప్యూటర్ చెడిపోయి ఉండకూడదు, ఎందుకంటే అది మ్యానిపులేట్ అయినట్టు కోర్టు కన్సిడర్ చేస్తుంది. అవ్వచ్చు, అవ్వకపోనవచ్చు. తో అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి అది పనిచేయని టైంలో ఏదైనా యూనో ఈ కరెక్ట్ చేయడం మూలంగానే అది ఆగిపోయిందేమో, లేకపోతే కరెక్ట్ చేయడానికి దాన్ని ఆపేరేమో, హూ నోస్, అట్లా తెలియదు కదా. అందుకని కంప్యూటర్కి ఏమి రిపేర్స్ అలాంటివి ఏమి ఉండకూడదు. ఇన్ కేస్ ఉండినా సరే మనం నవంబర్లో ఇస్తున్నాం కాబట్టి నవంబర్ కన్నా ముందు ఇంకెప్పుడో ఏ జనవరిలోనో ఏ ఫిబ్రవరిలోనో చెడిపోతే నవంబర్ ట్రాన్సాక్షన్ కి ఆ చెడిపోయిన పీరియడ్ కి సంబంధం ఉండదు కాబట్టి దాని ఎఫెక్ట్ దీని మీద ఉండదు కాబట్టి తో ఆ ఏ పీరియడ్ కి అయితే చూపిస్తున్నారో అటువంటి పీరియడ్ కి కొంచెం షార్ట్ పీరియడ్ ముందు, కొంచెం షార్ట్ పీరియడ్ కి ముందు అది పర్ఫెక్ట్ గా వర్క్ చేస్తూనే ఉండాలి, కానీ పాడయ్యి ఉండకూడదు అని చెప్పేది థర్డ్ పాయింట్. అండ్ దెన్ ఫోర్త్ పాయింట్,
డీలో చెప్తారు ద ఇన్ఫర్మేషన్ కంటైన్ ఇన్ ద ఎలక్ట్రానిక్ రికార్డ్ రీప్రొడ్యూసెస్ ఆర్ ఇస్ derived from such information is fed into the computer in ordinary course of the said activities. ఏ యాక్టివిటీస్ కి సంబంధించి మీరు కోర్టులో ఎవిడెన్స్ ఇవ్వదలుచుకున్నారో అటువంటిది ఇందాక చెప్పినట్టు డైలీ కోర్స్ కి సంబంధించి అవి రికార్డ్ చేస్తూనే ఉండాలి, రైట్? ఆర్డినరీ కోర్స్ ఆఫ్ బిజినెస్ కి సంబంధించి అవి జనరల్ గా రికార్డ్ చేస్తూ ఉండాలి. ఎప్పుడైనా అవసరం పడినప్పుడు అది రికార్డ్ చేసాం కాబట్టి దాని నుంచి తీసి ఎవిడెన్స్ ఇవ్వడానికి మనం యూజ్ చేయొచ్చు, కానీ ఓన్లీ ఎవిడెన్స్ ఇచ్చే పర్పస్ కి యూ కెన్ నాట్ స్టోర్ ఇట్ అని. అది ఈ 4వ దాని అర్థం అన్నమాట. ఇవి బేసిక్ గా ఒక 4 క్లాజెస్ చెప్తారు. ఇట్లా ఉంటేనే అటువంటి కంప్యూటర్ నుంచి తీసిన ఇన్ఫర్మేషన్ ని మీరు ఎలక్ట్రానిక్ ఇన్ఫర్మేషన్ కింద, ఎలక్ట్రానిక్ రికార్డ్ కింద కోర్టులోను ఎవిడెన్స్ ఇవ్వడానికి కుదురుతుంది, ఎలిజిబుల్ అవుతుంది. అండ్ దెన్ సబ్సెక్షన్ 3లో చెప్తారు వేర్ ఓవర్ ఎనీ పీరియడ్ ద ఫంక్షన్ ఆఫ్ స్టోరింగ్ ఆర్ ప్రాసెసింగ్ ఇన్ఫర్మేషన్ ఫర్ ద పర్పసెస్ ఆఫ్ యాక్టివిటీస్ రెగ్యులర్లీ క్యారీడ్ on over that period as mentioned in clause A of subsection 2 was regularly performed by computers. ఇందాక ఏం చెప్పామో ఆ కంప్యూటర్స్ శుభ్రంగా ఆ కంప్యూటర్లో ఇన్ఫర్మేషన్ ఏమైతే స్టోర్ చేస్తామో అది రెగ్యులర్గా డైలీ ట్రాన్సాక్షన్స్ కి సంబంధించి కొంత కన్సిడర్ పీరియడ్ నుంచి దాన్ని రికార్డ్ చేస్తూ ఉండాలని చెప్పాం. సో అటువంటి ఇక్కడ ఏం చెప్తా అంటే కంప్యూటర్స్ గురించి చెప్తారు. అలాంటి కంప్యూటర్స్ అలాంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే స్టోర్ చేస్తారో అది కాంబినేషన్ ఆఫ్ మీరు ఇట్లా డిస్టర్బ్ చేస్తే నేను చెప్పాలనుకుంది మర్చిపోతాను, తర్వాత మీ ఇష్టం. రైట్ శరత్ గారు మీ ఫోన్ మ్యూట్ చేసుకోండి. ఎస్. సో ఇక్కడ డీలింగ్ విత్ 3, రైట్? సో ఇక్కడ ఏం చెప్తుందంటే ఏ యాక్టివిటీస్ అయితే రెగ్యులర్ గా క్యారీ ఆన్ చేస్తున్నామో అవి మాత్రం రెగ్యులర్ గా ఆ సిస్టమ్ లో ఫీడ్ చేయాలని చెప్తుంది. అట్లా ఫీడ్ చేసినప్పుడు ఆ కంప్యూటర్స్ గురించి చెప్తుంది అనమాట. ఆ కంప్యూటర్ సింగిల్ కంప్యూటరే అవ్వచ్చు, లేదా ఇట్ క్యాన్ బి కాంబినేషన్ ఆఫ్ కంప్యూటర్స్ ఆపరేటింగ్ ఓవర్ దట్ పీరియడ్. ఏ పీరియడ్ కి సంబంధించి మీరు ట్రాన్సాక్షన్స్ కోర్టులో చూపించదలుచుకున్నారో అటువంటి ఇన్ఫర్మేషన్ కాంబినేషన్ ఆఫ్ కంప్యూటర్స్ కి సంబంధించి యూజ్ చేయొచ్చు. వాట్ ఈస్ దిస్ కాంబినేషన్ ఆఫ్ కంప్యూటర్స్ అంటే కంప్యూటర్స్ లోను నేను ఇందాక చెప్పినట్టు కంప్యూటర్స్ లో రకాలు ఉంటాయి. కంప్యూటర్ సోర్సెస్ లో రకాలు ఉంటాయి. అంటే ఇవన్నీ బేసిక్ గా ఆ కంప్యూటర్ ఎట్లా వర్క్ అవుతుంది ఇవన్నీ కూడా అట్లనే వర్క్ అవుతాయి. వాటిని కంప్యూటర్ సోర్సెస్ అంటాం. దే ఆర్ నథింగ్ బట్ దిస్ ఇందాక చెప్పాను కదా, ట్యాబ్స్ అని, ల్యాప్టాప్స్ అని, ఇటువంటివన్నీ ఉన్నాయి కదా, అవన్నీ వచ్చేస్తాయి. ఐప్యాడ్ అని ఏ ఉన్నాయో మొత్తం ఆ కంప్యూటర్ కి సంబంధించినవి ఏమేమి ఉన్నాయో అవన్నీ ఇందులోకి వచ్చేస్తాయి అనమాట, రైట్? సో ఒక మొబైల్, ఒక ల్యాప్టాప్, ఒక కంప్యూటర్ కి సంబంధించి మూడిటి కాంబినేషన్ తో కొంత ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసి ఉండొచ్చు. దిస్ ఇస్ కాంబినేషన్ ఆఫ్ కంప్యూటర్స్ ఆపరేటింగ్ ఓవర్ ఎ పీరియడ్. క్లాస్ బిలో చెప్తారు బై డిఫరెంట్ కంప్యూటర్స్ ఆపరేటింగ్ ఇన్ సక్సెషన్ ఓవర్ దట్ పీరియడ్. దీని అర్థం ఏమిటి అంటే అది డిఫరెంట్ కాంబినేషన్ ఆఫ్ కంప్యూటర్స్ యూజ్ చేస్తాం. లైక్ ఐ సెడ్ బిఫోర్, ఒకటి కంప్యూటర్ అవుతుంది, ఒకటి ల్యాప్టాప్ అయింది, ఒకటి మొబైల్ అయింది. ఈ మూడింటిని యూజ్ చేసి కొంత ఇన్ఫర్మేషన్ స్టోర్ చేస్తూ ఉన్నారు అందులోను. సో అటువంటిది స్టోర్ చేసినప్పుడు వాటిని మార్చబడి ఉండొచ్చు. ఇన్ సక్సెషన్ అంటే ఒక 3 చెడిపోయాయి, లేకపోతే అందులో 2 చెడిపోయాయి. ఒక ఫోన్ అండ్ ఒక ట్యాబ్ చెడిపోయింది. సో కంప్యూటర్ అదే ఉంచి ఫోన్ అండ్ ట్యాబ్ రీప్లేస్ చేసి మళ్ళీ ఇంకొకటి పెట్టారనుకోండి వాటి ప్లేస్ లో. సో అవి అనమాట బై డిఫరెంట్ కంప్యూటర్స్ ఆపరేటింగ్ ఇన్ సక్సెషన్. అంటే అవి ఏవైనా చెడిపోతే వాటిని రీప్లేస్ చేసి ఇంకొక దాన్ని పెడితే అవి ఇన్ సక్సెషన్ లో వచ్చిన ఆ రీప్లేస్ అయిన ఆ కంప్యూటర్స్ ఏమైతే ఉన్నాయో అవ్వనమాట. సో ఆ సోర్సెస్ ద్వారా అయినా సరే ఏదైనా ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసిన బై డిఫరెంట్ కాంబినేషన్స్ ఆఫ్ కంప్యూటర్స్ ఆపరేటింగ్ ఇన్ సక్సెషన్ ఓవర్ దట్ డిఫరెంట్ పీరియడ్. మళ్ళీ ఈ డిఫరెంట్ కాంబినేషన్స్ ఆఫ్ కంప్యూటర్స్ ఉంటాయి. కాంబినేషన్ ఆఫ్ కంప్యూటర్ వేరే, సోర్సెస్ ఆఫ్ కంప్యూటర్స్ వేరే, ఇవన్నీ మనకి తెలిసే ఉండాలి. సో కాంబినేషన్ ఆఫ్ కంప్యూటర్స్ మే బి లైక్ నేను ఇందాక చెప్పినప్పుడు డిఫరెంట్ థింగ్స్ లైక్ ల్యాప్టాప్, కంప్యూటర్, ఇలాంటివన్నీ వచ్చేస్తాయి. అండ్ వాటిలో 2 రకాలు ఉంటాయి. ఒకటి హార్డ్వేర్, 2 సాఫ్ట్వేర్ ఉంటాయి కదా. సో ఈ హార్డ్వేర్ ని యూజ్ చేయొచ్చు, ఈ సాఫ్ట్వేర్ ని యూజ్ చేయొచ్చు. ఇవన్నీ కాంబినేషన్స్ అన్నమాట. కంప్యూటర్ అంటే ఒక్క కంప్యూటర్ లో నుంచే తీస్తే అని కాదు, ఇన్ని రకాల సోర్సెస్ ఉంటాయి. కాబట్టి ఒక ఇన్ఫర్మేషన్ స్టోర్ చేయడానికి అది మీరు హార్డ్వేర్ యూజ్ చేసి తీయచ్చు, సాఫ్ట్వేర్ యూజ్ చేసి తీయచ్చు, ఐప్యాడ్ అండ్ స్మార్ట్ ఫోన్ కాంబినేషన్ లో తీయచ్చు. ఇటువంటివన్నీ వస్తాయన్నమాట అందులో. ఓకే,
సో ఎట్లా తీసినా కూడా ఒక కంప్యూటర్ సోర్స్ నుంచి తీసిన ఇన్ఫర్మేషన్ ఏమైతే ఉన్నిందో అటువంటి కంప్యూటర్ కన్సిడరబుల్ పీరియడ్ కి యూజ్ చేస్తూ ఉండాలి. దాని మీద మీకు లాఫుల్ కంట్రోల్ ఉండాలి. అది చెడిపోయి ఉండకూడదు. అందులో ఇన్ఫర్మేషన్ రెగ్యులర్ గా ఫీడ్ చేస్తూ ఉండాలి. అండ్ అదేమో దైనందిక యాక్టివిటీస్ కి సంబంధించి రెగ్యులర్ గా కన్సిడరబుల్ పీరియడ్ ఆఫ్ టైం కి ఇన్ఫర్మేషన్ లో స్టోర్ చేస్తూనే ఉండాలి. ఈ కండిషన్స్ మాత్రం ఫుల్ఫిల్ అయితేనే మీరు అటువంటి కంప్యూటర్ సోర్స్ నుంచి బయటికి తీసిన ఇన్ఫర్మేషన్ ఏమైతే ఉన్నదో కాపీ చేసినా ప్రింట్ చేసినా దాన్ని అటువంటి ఇన్ఫర్మేషన్ ఏమున్నా రికార్డ్ చేసినా అందులోను మన మొబైల్స్ లో ఇవన్నీ రికార్డ్ చేస్తాం కదా, కెమెరాస్ లో రికార్డ్ చేస్తాం. అటువంటి రికార్డింగ్ కానివ్వండి, కాపీయింగ్ కానివ్వండి, ట్రాన్స్ఫరింగ్ కానివ్వండి, ప్రింటింగ్ కానివ్వండి, వాట్ ఇట్ మే బి, అలాంటి ఎలక్ట్రానిక్ కంప్యూటర్ లో ఉండిన ఆ, దాని నుంచి మనం కనుక ఏదైనా ఒక మెటీరియల్ తీసి కోర్టులో ఎవిడెన్స్ ఇవ్వదలుచుకుంటే ఈ ఈ 4 కండిషన్స్ కంపల్సరీ ఫుల్ఫిల్ అయ్యే తీరాలి. అయితేనే అటువంటి దాన్ని కోర్టులోనూ ఎవిడెన్స్ కింద యాక్సెప్ట్ చేస్తారన్నమాట. ఓకే, అదే 4 లో చెప్తుంది. ఈ సబ్సెక్షన్ 4 ఇస్ డామ్ ఇంపార్టెంట్ ఫర్ దిస్ సెక్షన్ 65B. సెక్షన్ 65B క్లాస్ 4 అంటారు. దీన్ని మనం కోర్టులోనూ ఎవిడెన్స్ కింద ఇస్తాం. ఒక ఎలక్ట్రానిక్ రికార్డ్ ని కోర్టులో ఎవిడెన్స్ కింద ఇవ్వాలి అంటే అది సింగిల్ గా ఒక్క సోర్సే మనం ప్రింట్అవుట్ తీసేసి ఇచ్చేస్తే కోర్టు తీసుకోదు. ఈ పై 4 కండిషన్స్ ఫిల్ చేస్తూ తీసిన ప్రింట్అవుట్ ఏమైతే ఉందో దాంతో పాటు ఒక సర్టిఫికేట్ ఇవ్వాలి. ఎవరైతే ఆ కంప్యూటర్ సోర్స్ ని ఒరిజినల్ గా హ్యాండిల్ చేస్తున్నారో అటువంటి వారు, ఎవరికైతే దాని మీద లాఫుల్ అథారిటీ ఉందని చెప్పారు కదా, అదే అన్నమాట. వాళ్ళు మాత్రమే దాని నుంచి కంప్యూటర్ సోర్స్ నుంచి ఆ ప్రింట్అవుట్స్ అన్ని తీసి అని ఆ కాపీస్ రికార్డెడ్ థింగ్స్ ఏమైతే ఉన్నాయో అవి తీసి ఆ ఇన్ఫర్మేషన్ ని కోర్ట్ కి ఎవిడెన్స్ కింద ఇవ్వవచ్చు. ఇస్తున్నప్పుడు ఒక సపోర్టివ్ ఎఫిడవిట్ ద్వారా ఒక సర్టిఫికేట్ కోర్టుకి ఇవ్వాలి. దాన్నే మనం 65B సర్టిఫికేట్ అని చెప్పి పిలుస్తా ఉంటాం. సో ఇంతకీ ఆ సర్టిఫికేట్లు ఏముంటాయంటే ఏ ఎలక్ట్రానిక్ సోర్స్ నుంచి మీరు ఏ ఇన్ఫర్మేషన్ తీశారు, ఎవరు తీశారు, వాళ్ళ పేరు ఉంటుంది, దేని నుంచి తీశారు ఆ పర్టికులర్ సిస్టమ్ పేరు ఉంటుంది, ఏ ఇన్ఫర్మేషన్ తీశారు దాని పేరు ఉంటుంది, ఎంత ఇన్ఫర్మేషన్ తీశారు అది కూడా ఉంటుంది. అండ్ దెన్ ఏం చెప్పాను, ఎస్ ఆ ఇన్ఫర్మేషన్ దేని నుంచి తీశారు అది కూడా చెప్పాను కదా. ఎస్, ఇవన్నీ ఇవన్నీ అందులో ఉంటాయన్నమాట. ఉండి అందులో ఫైనల్లీ సంతకం పెడతారు. లాస్ట్ లో మీ సిగ్నేచర్ ఉంటే కనుక దాన్ని 65B సర్టిఫికేట్ అని చెప్పి పిలుస్తారు అనమాట. రైట్, 65B సర్టిఫికేట్ ఇస్తేనే ఆ కంటెంట్ వ్యాలిడ్. ఇప్పుడు 65B అర్థమైందా అండి? I'll read 65B clause 4 also. In any proceedings where it is designed to give statement in evidence by virtue of this section. Ante 65B కిందన సెక్షన్ 65 క్లాస్ B కిందన మీరు కనుక ఇన్ఫర్మేషన్ ఇవ్వదలుచుకుంటుంటే ఏమైనా ప్రొసీడింగ్స్ లో సర్టిఫికేట్ డ్యూరింగ్ ఎనీ ఆఫ్ ద ఫాలోయింగ్ థింగ్స్, దట్ ఈస్ టు సే ఐడెంటిఫైయింగ్ ద ఎలక్ట్రానిక్ రికార్డ్, ఏ ఎలక్ట్రానిక్ రికార్డ్ అయితే మీరు కోర్టులో ఎవిడెన్స్ కింద ఇస్తున్నారో, containing the statement and describing the manner in which it was produced. ఆ సర్టిఫికేట్లో ఏం రాయాలట, ఆ ఎలక్ట్రానిక్ రికార్డ్ ఐడెంటిటీ ఏంటి, దేని నుంచి తీస్తున్నారు, పలానా కంప్యూటర్ నుంచి, పలానా సామ్సంగ్ మొబైల్ నుంచి, ఇటువంటివి అనమాట. అవన్నీ అందులో మెన్షన్ చేయాలన్నమాట. మెన్షన్ చేస్తూ ఇంకా ఏం చెబుతారు, గివింగ్ సచ్ పర్టికులర్స్ ఆఫ్ ఎనీ డివైస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ప్రొడక్షన్ ఆఫ్ involved in the electronic record as may be appropriate as may be appropriate for the purpose of showing that electronic record was produced by that computer. అదే మనం దేని నుంచి తీసాం, దేనిలోకి ఎక్కించాం, ఏం ఎక్కించాం అనేది కూడా మనం అక్కడ మెన్షన్ చేయాలి అనమాట. రైట్, అండ్ డీలింగ్ విత్ ఎనీ ఆఫ్ ద మ్యాటర్స్ టు విచ్ ద కండిషన్స్ మెన్షన్ ఇన్ సబ్సెక్షన్ 2. సబ్సెక్షన్ 2లో మనం 4 కండిషన్స్ చెప్పుకున్నాం కదా, ఆ 4 కండిషన్స్ ఫుల్ఫిల్ చేస్తున్నట్టు కూడా సర్టిఫికేట్ లో రాయాలి. దట్ ఇట్ ఈస్ ఫ్రమ్ ప్రాపర్ కంప్యూటర్ విచ్ ఇస్ యూస్ డైలీ to record the daily activities, and that concerned person has lawful authority over that computer, and this computer never had any repairs. In case repairs unte so and so period mention చేస్తే అది దీనికి ఎఫెక్ట్ అవ్వదు అని అది కూడా రాస్తాము. అవన్నీ ఆ 4 కండిషన్స్ ఫుల్ఫిల్ అయినట్టు సర్టిఫికేట్ లో రాస్తారనమాట ఇస్తున్న వాళ్ళు. రైట్, dealing with the matters to which the conditions mentioned in subsection 2 relate, and purporting to be signed by the person. అదేమో
సంతకం పెట్టాలి. ఎవరైతే సర్టిఫికేట్ ఇస్తున్నారో అది సంతకం పెట్టాలి. సైన్డ్ బై ద పర్సన్ ఆక్యుపైయింగ్ ఎ రెస్పాన్సిబుల్ official position in relation to operation of relevant device. ఏ డివైస్ నుంచి అయితే మీరు ఇన్ఫర్మేషన్ తీసి ఇస్తున్నారో అటువంటి డివైస్ ని మీరు ఒఫీషియల్ గా హోల్డ్ చేస్తున్నారు. యూఆర్ ద రెస్పాన్సిబుల్, యూఆర్ హోల్డింగ్ రెస్పాన్సిబుల్ ఒఫీషియల్ పొజిషన్ ఓవర్ దట్ పర్టిక్యులర్ డివైస్ అని అన్నమాట. ఆర్ ద మేనేజ్మెంట్, మీకు దాని మీద ఓనర్షిప్ లేకపోతే మేనేజ్మెంట్ అయినా కలిగి ఉండాలి. దాన్ని ఆపరేట్ చేయడానికి మీకు ఎవరైనా రైట్ ఇచ్చి ఉండాలా, అటువంటిది అనమాట. ఆర్ ద మేనేజ్మెంట్ ఆఫ్ రిలవెంట్ యాక్టివిటీస్ విచ్ ఇస్ ఓనర్స్ వేరే ఉంటారు, దాన్ని ఆ ఇన్ఫర్మేషన్ ఫీడ్ చేస్తున్న ఆఫీసర్స్ మనుషులు వేరేగా ఉంటారు, వాళ్ళు మేనేజ్మెంట్ కింద వస్తారనమాట. మేనేజ్మెంట్ ఆఫ్ ద రిలవెంట్ యాక్టివిటీస్ విచ్ ఎవర్ ఇస్ అప్రోప్రియేట్ షల్ బి ఎవిడెన్స్ ఆఫ్ ఎనీ మ్యాటర్ స్టేటెడ్ ఇన్ ద సర్టిఫికేట్. ఆ సర్టిఫికేట్లో ఏమైతే మెన్షన్ చేసామో అటువంటి ఇన్ఫర్మేషన్ కి సంబంధించి అది ఎవిడెన్స్ అవుతుంది అని చెప్తారు. అండ్ ఫర్ ద పర్పసెస్ ఆఫ్ దిస్ సబ్సెక్షన్ ఇట్ షాల్ బి సఫిషియంట్ ఫర్ ద మ్యాటర్ టు బి స్టేటెడ్ టు ద బెస్ట్ ఆఫ్ ద నాలెడ్జ్ అండ్ బిలీఫ్ ఆఫ్ ద పర్సన్. అది మనం ఎఫిడవిట్ ఫామ్లో ఇస్తాం కాబట్టి ఇట్లా లాస్ట్ సెంటెన్స్ రాయాలి. నేను ఇందులో మెన్షన్ చేసిన ఇన్ఫర్మేషన్ ఏమైతే ఉందో ఇట్ ఈస్ ట్రూ టు ద బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్. నా నాలెడ్జ్ కి సంబంధించి నేను పైన చెప్పిన ఇన్ఫర్మేషన్ అంతా నిజమే. అండ్ బిలీఫ్ అన్ టు మై బిలీఫ్ అని రాస్తారు. ఇన్ కేస్ అది మీరు బయట సోర్సెస్ నుంచి తీసుకునే ఇన్ఫర్మేషన్ అయితే మీకు వేరేగా మీ పర్సనల్ నాలెడ్జ్ ద్వారా కాకుండా ఇతరత్ర వేరే విధంగా తెలిసింటే బిలీఫ్ అనే పదం రాస్తారు. నేను నమ్ముతున్నాను, నేను చెప్పింది నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్, వేరే సోర్సెస్ ద్వారా తెలిసిన ఇన్ఫర్మేషన్ నేను ఇక్కడ మెన్షన్ చేసింది నిజమే అని నమ్ముతున్నాను అని రాస్తారు. అట్లా రాయిపోతే విల్ బి లయబుల్ ఫర్ ఫాల్స్ ఎవిడెన్స్ ఆబ్వియస్లీ. అందుకని అట్లా అఫిడవిట్ ఫామ్ లో మాత్రమే ఇటువంటి సర్టిఫికేట్ ఇవ్వాలి అని చెప్పి అందులో అందులో మెన్షన్ చేస్తారనమాట. సో ఇక్కడ విష్ టు టెల్ యూ సంథింగ్, ఏంటో మర్చిపోయాను. ఎస్, 65B సర్టిఫికేట్ ఎవరిస్తారు అనేది చాలా మందికి డౌట్ ఉంటుంది. ఏ వ్యక్తి అయితే, అదే చెప్పారు కదా ఇందాక, ఏ వ్యక్తి అయితే ఆ డివైస్ నుంచి, ఏ డివైస్ నుంచి అయితే మీరు ఇన్ఫర్మేషన్ తీస్తున్నారో దాని మీద లాఫుల్ కంట్రోల్ ఉన్న వ్యక్తి లేదా లాఫుల్ మేనేజ్మెంట్ ఉండే వ్యక్తి ఎవరైతే ఉండినారో వారు ఆ సర్టిఫికేట్ ఇస్తారు. సో ఇఫ్ ఐ వాంట్ టు గివ్ ప్రూఫ్ ఆఫ్ సమ్ స్క్రీన్ షాట్స్ ఫ్రమ్ ఏ మొబైల్ బికాస్ దిస్ మొబైల్ ఇస్ మైన్, నేను ఇస్తాను సర్టిఫికేట్, రైట్? అట్లా అనమాట. లేదా ఇప్పుడు కాల్ డేటా రికార్డ్స్ అవి ఉంటాయి, అవి తీయాల్సి వస్తుంది. కాల్ డేటా రికార్డ్స్ ఎవరు అడిగితే వాళ్ళు ఇవ్వరు. ఆఫీషియల్ అథారిటీస్ లైక్ డిఎస్పిఓ, కమిషనరో ఇలాంటి వాళ్ళు అడిగితే మాత్రమే కాల్ డేటా రికార్డ్స్ ఇస్తారు ఆ కన్సర్న్ కంపెనీ వాళ్ళు. సో మీది ఎయిర్టెల్ సిమ్ అనుకోండి, ఎయిర్టెల్ వాళ్ళు ఇస్తారు. లేదా మీది ఇంకొక సిమ్ అనుకోండి, ఆ సిమ్ వాళ్ళు, ఆ సిమ్ అడ్మిన్స్ ఎవరైతే ఉండినారో వాళ్ళు ఇస్తారనమాట. ఆఫీషియల్ గా పని చేస్తున్న వాళ్ళని, ఆ పని చేయడానికి నియమించిన వాళ్ళు ఎవరైతే ఉండినారో వాళ్ళు ఇస్తారనమాట, రైట్? సిమిలర్లీ ఇంకొక ఎగ్జాంపుల్ ఇవ్వాలంటే, ఏ అమెజానో ఏ ఫ్లిప్కార్ట్ నుంచో ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది, వాళ్ళు మీకు అమ్మారు, డిఫెక్టివ్ మెటీరియల్ అమ్మారు, వాళ్ళు మాత్రం అది కాదంటారు. సో వాళ్ళ ట్రాన్సాక్షన్ మనం కోర్టులో ఎవిడెన్స్ కింద ఇవ్వాలి. అవి ఆబ్వియస్లీ కంప్యూటర్ సోర్స్ నుంచి తీస్తాం కాబట్టి అది ఎలక్ట్రానిక్ రికార్డ్ అవుతుంది. ఇప్పుడు దానికి సంబంధించి సర్టిఫికేట్ ఎవరు ఇవ్వాలి? అది జెన్యూన్ అని కనుక మనం ప్రూవ్ చేయాలంటే వాళ్ళ నుంచి తెచ్చుకోవాలి. ఎస్, ఈ ట్రాన్సాక్షన్ జరిగింది అని చెప్పాలి అంటే అది వాళ్ళు చెప్పాలి. సో ఎవరు చెప్తారో ఆ అమెజాన్, ఫ్లిప్కార్ట్ తాలూకా అడ్మిన్స్ ఎవరైతే ఉండినారో, ఆ కన్సర్న్ ఆఫీసర్ ఎవరైతే ఉండినారో వాళ్ళు ఇస్తారనమాట. అట్లా ఈ సర్టిఫికేట్స్ ఎవరెవరు ఇవ్వాలి అంటే ఎవరి కంట్రోల్లో ఆ పర్టికులర్ డివైస్ ఉంటుందో వాళ్ళు మాత్రమే ఇవ్వగలుగుతారు. మరి ఆ డివైస్ లేదనుకోండి, వైఫ్ అండ్ హస్బెండ్ కి గొడవ అవుతుంది, వారిలో ఒకరికి ఇల్లిసిట్ రిలేషన్షిప్ ఉంటుంది, అది అవతల వాళ్ళు చూస్తారు వాళ్ళ మొబైల్లో. ఇప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ ని కోర్టులో డివోర్స్ కేసుకున్నప్పుడు ప్రూవ్ చేయాలనుకుంటారు. బట్ ఎలా ఇస్తారు? వాళ్ళ ఫోన్ వీళ్ళకి ఇవ్వరు అమ్మా, తీసుకోమన్న ఫోన్లో అంత ఇన్ఫర్మేషన్ తీసుకుని కోర్టులో ఇవ్వమని చెప్పరు కదా, ఆబ్వియస్లీ వాళ్ళు ఫోన్ ఇవ్వరు మనకి. అప్పుడు మనకు ఆ ఇన్ఫర్మేషన్ ఎలా వస్తుంది, ఎలా ప్రూవ్ చేస్తారు? ఇలాంటి డౌట్ ఎవరికైనా వస్తే కనుక అప్పుడు 65B ఇవ్వడం కుదరకపోతే ఇంకా ఎవిడెన్స్ యాక్ట్లో ఇతరత్ర ఏ ప్రొవిజన్స్ అయితే ఉండినాయో అటువంటి ప్రొవిజన్స్ యూజ్ చేసుకొని ఆ ఇన్ఫర్మేషన్ ప్రూవ్ చేసుకోండి అని చెబుతుంది. అండ్ ఇంకొక సోర్స్ ఏమిటి అంటే 165 అనే ఒక సెక్షన్ ఉంటుంది. ఆ సెక్షన్ లో ఏం చెప్తారంటే, కోర్టులో జడ్జ్ గారికి కానీ మ్యాజిస్ట్రేట్ కి కానీ ఒక స్పెషల్ పవర్ ఇస్తారు. వాళ్ళు ఏ డాక్యుమెంట్ అయినా సమన్ చేయొచ్చు, ఏ విట్నెస్ నైనా ఆ పర్టికులర్ గా అప్పటికి ఎగ్జామిన్ చేసి ఉండినా చేసి లేకపోయినా సరే వాళ్ళు పిలిచి వాళ్ళని కోర్టులో ఈ డాక్యుమెంట్ ఇవ్వండి లేదా మీరు వచ్చి సాక్ష్యం చెప్పండి అని చెప్పి కోర్టు వారు కొన్ని ప్రశ్నలు స్వతహాగా అడగొచ్చు జడ్జి గారు అనమాట. కమాండ్ చేయొచ్చు వాళ్ళని అది ప్రొడ్యూస్ చేయమని.
సో అలాంటి సాధనమే నా దగ్గర లేదండి, అది మా స్పౌస్ దగ్గర ఉంది ఆ ఇన్ఫర్మేషన్. వారు నాకు ఇవ్వరు కాబట్టి మీరు వారిని ఆర్డర్ చేయండి, వారి తాలూకా రికార్డ్స్ అన్ని కోర్టులో ఇవ్వాలి, ఆ మొబైల్ కోర్టులోకి తీసుకొచ్చి ప్రొడ్యూస్ చేయాలని చెప్పి వారిని సమ్మన్ చేయండి అని మనం అప్లికేషన్ పెట్టుకుంటే కోర్టు సమ్మన్ చేస్తుంది. ఇవన్నీ అడిషనల్ ఇష్యూస్ ఇందులో రాసిండవు. మీకు ఇవి ఓన్లీ త్రూ కేస్ లాస్ ద్వారా మాత్రమే ఇటువంటివన్నీ తెలుస్తూ ఉంటాయి అన్నమాట. వాట్ ఈస్ ఓకే. ద ప్రొవిజన్ మేడం? ప్రొవిజన్ 165 ఆఫ్ 165 ఆఫ్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్. 91 ఆఫ్ సిఆర్పిసి కూడా ఉన్నారు కదా మేడం? 91 కూడా ఉంది, కానీ 91 లో ఏముంటది ఒకసారి చెప్పరా? ఐ రిమెంబర్ దట్ ఏంటంటే సోర్స్ ఎవరి దగ్గర ఉందో Provision of ఎవరి పక్కన documents. ఏమిటి 91 లో ఏం సమన్ చేస్తారు? 91 ఆఫ్ సిఆర్పిసిలో ఏం సమన్ చేస్తారు? Produce డాక్యుమెంట్స్ documents while in the inquiry. ఆ ఏం ఏం ప్రొడ్యూస్ చేయమన్నారు? డాక్యుమెంట్స్ అంటే కదా అంకుల్. ఎస్, డాక్యుమెంట్ ఆర్ థింగ్ అని అక్కడ రాసి ఉంటది. ఇక్కడ నేను ఏం చెప్పాను, 165 లో శ్రీనివాసర్కి మళ్ళీ ట్రబుల్ అవుతుంది, కిందకి పైకి తిప్పడం. మీ దగ్గర బేర్ యాక్ట్ ఉంటే 165 ఓపెన్ చేయండి, అందులో జడ్జ్ ఏవైనా క్వశ్చన్స్ అడగొచ్చు అని రాసి ఉంటది, ఏ విట్నెస్ అయినా సమన్ చేయొచ్చు అని ఉంటది. సో ఇట్ ఈస్ నాట్ ఓన్లీ అబౌట్ డాక్యుమెంట్, ఇట్ ఈస్ ఆల్సో అబౌట్ హ్యూమన్ బీయింగ్, ఎ విట్నెస్. ఓకే, సో అది తేడా. ప్లీజ్ మ్యూట్ చేసుకోరా. ఓకే మేడం. 165 లో ఏం చెప్తారంటే జడ్జెస్ పవర్ టు పుట్ క్వశ్చన్స్ ఆర్ ఆర్డర్ ప్రొడక్షన్. సో క్వశ్చన్స్ ఎవరు అడుగుతారు? మనుషుల్ని కదా అడుగుతారు జనరల్ గా, అందుకని మనుషుల్ని కూడా సమన్ చేస్తారు. అండ్ ఆర్డర్ ప్రొడక్షన్ అంటే ఏ డాక్యుమెంట్స్ అయితే ఉంటున్నాయో, ఏ మెటీరియల్ అయితే కోర్టుకు అవసరమని భావిస్తుందో వాటిని కూడా సమన్ చేస్తారు. కానీ 91 సిఆర్పిసిలో ఓన్లీ డాక్యుమెంట్స్ ని కానీ ఏదైనా మెటీరియల్ కానీ సమన్ చేయొచ్చు. ఇక్కడ అడిషనల్ గా జడ్జ్ గారు కొన్ని క్వశ్చన్స్ అడగడానికి ఒక విట్నెస్ ని కూడా సమన్ చేయొచ్చు. ఓకే, క్లియరా అండి? ఓకే మేడం. సో It's clear, ఓకే ma'am. డన్. చలో ఇప్పుడు మనం సో 65A అండ్ బి క్లియర్ కదా? మీకు ఇంతవరకు తెలిస్తే సరిపోతుంది. ఆ మిగతా కాంప్లికేటెడ్ థింగ్స్ ఏమైతే ఉండినాయో అవి కొంచెం విపులంగా ఈ ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ కోసం చదువుకోవాలి అండినప్పుడు ఒక రోజు నేను ఒక 1 hour క్లాస్ సెపరేట్ గా తీసుకొని అక్కడ చెప్తాను. సో ఇందులో ఇంకా మీకు చాలా ఇంపార్టెంట్ థింగ్స్ ఏమిటంటే కేస్ లాస్. ఇప్పుడు మీకు అర్థమైంది కదా 65 ఏ అంటే ఏంటి, బి అంటే ఏంటి, ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ ఏంటి, ఎలా ఇవ్వచ్చు, కోర్టులో ఎవిడెన్స్ కింద ఎప్పుడు ఇవ్వచ్చు, ఇవ్వడానికి కండిషన్స్ ఏంటి, సర్టిఫికేట్ ఎవరు ఇవ్వాలి, ఇవి చదువుకున్నాం మనం. క్లియర్ కదా? సో ఇందులో ఏమవుతుందంటే Clear, ma'am. కొన్ని Yes, చాలా ma'am. ల్యాండ్ మార్క్ కేసెస్ ఉంటాయి. ఇందులో ఒక 4 ల్యాండ్ మార్క్ కేసెస్ ఉంటాయి. అవి చాలా చాలా ఇంపార్టెంట్. ఇవి జనరల్లీ జడ్జ్ ఎగ్జామ్స్ రాసిన వాళ్ళకైతే ఇంపార్టెంట్, బట్ మీ ఏబీలో అడుగుతారా లేదో నాకైతే ఐ కెనాట్ గెస్, బట్ తెలుసుకోండి జస్ట్ క్యాజువల్ గా. ఫస్ట్ ఆఫ్ ద కేసెస్ నవజోత్ సంధు వర్సెస్ ఎన్సిటీ ఢిల్లీ అని ఒక కేసు ఉంటుంది అనమాట. ఇది అఫ్జల్ గురికి సంబంధించి పార్లమెంటరీ అటాక్ జరిగింది కదా, అప్పటి కేసు అనమాట ఇది. సో వారికి అతనికి ఉరిశిక్ష పడుతుంది. యూనో ఈ క్రిమినల్ కాన్స్పిరసీ అగెనెస్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి చేశారు అవి ఇవి అని. ఆ, సరే, అందులో కన్సిడరబుల్ థింగ్ ఏమిటంటే వారు ఢిల్లీ యూనివర్సిటీలోను ఒక ప్రొఫెసర్ కింద వర్క్ చేస్తూ ఉంటారు. వర్క్ చేస్తూ వారు కొంచెం కంప్యూటర్ సోర్సెస్ ద్వారా ఈ వాట్ యు కాల్ ఈ ప్లాన్ తాలూకా ట్యాగ్స్ ఇటువంటివి ఏమైతే ఉన్నాయి కాన్వర్జేషన్ అంతా నడుస్తుంది అనమాట సిస్టంలో. సో అటువంటి దాన్ని తీసుకొచ్చి ఎవిడెన్స్ కింద ఇచ్చినప్పుడు కోర్టులో వాళ్ళు ఏం చెప్తారంటే మాకు ఇది చెల్లదండి, ఇలాంటి ఎవిడెన్స్ అంటే ఈ సర్టిఫికేట్ ఏమైతే ఉంది సర్టిఫికేట్ అక్కర్లేదు అని చెప్పి వాళ్ళు సర్టిఫికేట్ ఇవ్వరు. ఎందుకు ఇవ్వరు అంటే ఆ కంప్యూటర్ అతని దగ్గర ఉంటుందా, అది అతను ఎక్కడో దాచేస్తారు. వీళ్ళు ఏదో అవి ఇవి ట్రాన్స్క్రిప్ట్ చేయడానికి వేరే ఈ ఐటీ ప్రొఫెషనల్స్ ని తీసుకొచ్చి ఆ సిస్టమ్ లో బ్రౌజ్ అది చేయించినప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ దొరికితే వాళ్ళు దాని ప్రింట్అవుట్స్ ఇస్తారు. ఇది వేరే దాని నుంచి తీసింది కానీ అతని ఒరిజినల్ కంప్యూటర్ నుంచి తీసింది కాదు. అది లాఫుల్ కస్టడీ అఫ్జల్ గురు దగ్గర ఉంటుంది. మీరు ఎలా ఇస్తారు దీని ఎవిడెన్స్? 65C సర్టిఫికేట్ తో మీరు తీసుకురాలేరు కాబట్టి 65C సర్టిఫికేట్ అక్కర్లేదు, మీరు ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి చాలు అని చెప్పి కోర్టు యాక్సెప్ట్ చేస్తుంది అనమాట. జనరల్ గా ప్రొవిజన్ సర్టిఫికేట్ ఇస్తే తప్పితే అటువంటి ఎవిడెన్స్ తీసుకోవద్దు అని చెప్పి ఉన్నింది. కానీ ఆ కేసులో ఏం చెప్తుందంటే మీకు అలాంటి ఇన్ఫర్మేషన్ అతని పర్సనల్ కంప్యూటర్ నుంచి తీయడం కష్టం కనుక లాఫుల్ కస్టడీ అతని దగ్గరే ఉండినా సరే మీరు వేరే వేరే సోర్సెస్ ద్వారా తీసిన ఈ ఇన్ఫర్మేషన్ ఏమైతే ఉన్నిందో అది రిలవెంట్.
ఎందుకంటే వాళ్ళు దానికి సర్టిఫికేట్ ఇవ్వరు, ఎందుకంటే అది వాళ్ళు ఒక పర్టికులర్ సోర్స్ వాళ్ళ దగ్గర ఉన్న కంప్యూటర్ నుంచి, వాళ్ళకి లాఫుల్ అథారిటీ ఉన్న కంప్యూటర్ నుంచి వాళ్ళు తీయలేదు అది. సో అందుకని ఆ ఏం చెప్తుంది అంటే కింద కోడ్స్ అన్ని ఇవి మేము యాక్సెప్ట్ చేయము, మాకు సర్టిఫికేట్ కావాలి అంటారు. సర్టిఫికేట్ కావాలి అంటే ఆ సిస్టమ్ ఉండాలి, దాని మీద లాఫుల్ అథారిటీ ఉండాలి. సో అది దొరకదు సిస్టమ్ అనమాట. సో ఇట్లాంటివన్నీ నడుస్తాయి. ఫైనల్లీ సుప్రీంకోర్టు ఏం చెప్తుందంటే, ఇప్పుడు మీరంతా పోయి అదంతా ఇన్ఫర్మేషన్ దొరకకపోతే ఇతన్ని ఎక్స్క్లూడ్ చేసేస్తామా, ఏమి క్షమించి వదిలేస్తామా, దానికి సంబంధించి మిగతా సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ అంతా దొరికింది కదా, అతను నిందితుడు కన్స్పైర్ చేశాడు, అతనికి పార్ట్ ఉంది పార్లమెంటరీ అటాక్ లో అని చెప్పి సర్టిఫికేట్ అక్కర్లేకుండా అతన్ని కన్విక్ట్ చేసి ఉరిశిక్ష చేసేస్తుంది సుప్రీంకోర్టు. రైట్, ఇది ఫస్ట్ కేస్. అంటే సర్టిఫికేట్ గురించి ఇష్యూ జరిగిన ఫస్ట్ కేసు. అందులో ఇతరత్ర చాలా ఇంకా కాన్ఫ్లిక్ట్స్ ఉంటాయి, ఇష్యూస్ ఉంటాయి, అవన్నీ మనకు అనవసరం. మనం తీసుకోవాల్సింది ఆ కేసులో ప్రస్తుతానికి ఈ సర్టిఫికేట్ గురించే, 65B సర్టిఫికేట్ గురించే. రైట్, నెక్స్ట్ ఆఫ్ ది కేసు ఏమొస్తుందంటే చాలా ల్యాండ్ మార్క్ కేసు, అన్వర్ వర్సెస్ పీకే బషీర్ అని పీకే బషీర్ అని ఒక కేసు ఉంటుంది. ఇందులో సుప్రీంకోర్టు ఏం చెప్తుందంటే 65B సర్టిఫికేట్ మ్యాండేటరీ, మీరు ఎలా తెస్తారు నాకు అనవసరం, మీ ఎవిడెన్స్ కనుక ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ కనుక నేను కోర్టులో యాక్సెప్ట్ చేయాలి అంటే ఆ సర్టిఫికేట్ ఉండే తీరాలి, 65B మ్యాండేటరీ అని చెప్పి చెబుతుంది అందులో సుప్రీంకోర్టు. మళ్ళీ ఫర్దర్గా ఒక 2 years పోయాక ఇంకొక కేసు నమోదవుతుంది, అది మొహమ్మద్ షాఫీ వర్సెస్ స్టేట్ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్ అని. ఇందులోనూ మళ్ళీ సేమ్ ఇష్యూ అరైజ్ అవుతుంది, సర్టిఫికేట్ ఉండాలా అక్కర్లేదా అనే ఇష్యూ అరైజ్ అయితే అందులో సుప్రీంకోర్టు ఏం చెప్తుంది అంటే అక్కర్లేదు అని చెప్తుంది. ఎందుకు అక్కర్లేదు అని చెప్తుంది అంటే, నువ్వు సర్టిఫికేట్ ఇవ్వలేని స్టేట్ లో ఉంటే ఒరిజినల్ తీసుకురా, నువ్వు లాఫుల్ అథారిటీ నీకు లేకపోవచ్చు, కానీ నీ ఇన్వెస్టిగేషన్ లో నీకు అలాంటి ఎవరైతే అలాంటి సోర్స్ వాడారో ఆ సోర్స్ కనుక కనిపిస్తే అది తీసుకొచ్చి కోర్టులో ఇవ్వు, అది ఒరిజినల్ కదా. ఇప్పుడు నువ్వు ఒరిజినల్లీ స్వయానా కోర్టులో ఇస్తే దానికి సంబంధించి డూప్లికేటరీ సెకండరీ ఎవిడెన్స్ సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. సో ఒరిజినల్ ఇస్తే అప్పుడు సెకండరీ ఎవిడెన్స్ అవసరం లేదు అనే కొత్త పాయింట్ సుప్రీంకోర్టు ఆ కేసులో చెబుతుంది. అండ్ దెన్ ఫైనల్లీ ఇప్పుడు దాకా మార్చకుండా అదే కేసు, మిగిలిపోయిన కేసు ఏముంది అంటే ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ కి సంబంధించి అర్జున్ రావ్ పండిత్ ఖోత్తర్ వర్సెస్ కైలాష్ రావ్ సంథింగ్ ఏదో వస్తుంది, కైలాష్ రావ్ గోరియంటల్ సంథింగ్ ఏదో వస్తుంది. అది 2020 కేసు అనమాట. సో ఆ డెసిషన్ ఇప్పటికి వచ్చి మార్చలేదు, ఇప్పుడు అదే ప్రివైల్ అవుతుంది. ఇందులో సుప్రీంకోర్టు ఏం చెప్తుంది అంటే, యాజ్ ఎ సెడ్ బిఫోర్, సారీ నేను కన్ఫ్యూజన్ అనుకుంటా, ఇందులో నేను చెప్తుంది అంటే, సరే యాజ్ ఇట్ సెడ్ బిఫోర్ నవజోత్ సంధు కేసులో చెప్పినట్టు ఆ ఒరిజినల్ ఎప్పుడు ఈ ఇన్వెస్టిగేషన్ సోర్సెస్కి లేకపోతే ఎవరైతే ఎవిడెన్స్ ఇవ్వదలుచుకున్నారో వారి చేతిలో పడకపోవచ్చు. నేను ఇందాక స్పౌస్ ఎగ్జాంపుల్ చెప్పాను, ఆ వేరొక స్పౌస్ది మొబైల్ మనకి రాకపోవచ్చు. సో ఇలాంటి ఇబ్బందులు ఉంటాయి కదా, వేరే వాళ్ళకి చెందిన కంప్యూటర్లో నుంచి మనం ఇన్ఫర్మేషన్ తీయాల్సి వచ్చినప్పుడు 65B సర్టిఫికేట్ ఇచ్చే స్టేట్లో లేనప్పుడు అప్పుడు దీన్ని అడ్మిట్ చేయొచ్చు కదా, వితౌట్ దట్ సర్టిఫికేట్ ఎవిడెన్స్ అడ్మిట్ చేయొచ్చు కదా అనే ఇష్యూ ఇందులో అరైజ్ అవుతుంది అనమాట. అరైజ్ అయితే అప్పుడు సుప్రీంకోర్టు చెప్తుంది 2 ఎక్సెప్షన్స్ ఉంటాయి దీనికి, 2 లాటిన్ మ్యాక్సిమ్స్ ఏవో ఉంటాయి, అది రూల్ ఆఫ్ ఎక్సెప్షన్ అని చెప్పి వస్తాయి అనమాట. అందులో రూల్ ఆఫ్ నెసెసిటీ అనే కాన్సెప్ట్ తీసి ఇది అవసరం నిజమే, ప్రతిసారి కంప్యూటర్ సోర్సు అది కలుగున్న ఆనర్ మాత్రమే ఎవిడెన్స్ ఇవ్వాలని లేదు, దాని ఆపోజిట్ పార్టీ ఇవ్వచ్చు ఎవిడెన్స్. సో అలాంటప్పుడు ఆ కంప్యూటర్ సోర్స్ వాళ్ళ దగ్గర ఉండకపోవచ్చు, వాళ్ళ దగ్గర లేనప్పుడు వాళ్ళు ఒరిజినల్ ఇవ్వలేరు, లేదంటే వాట్ యు కాల్ దిస్ సెకండరీ ఎవిడెన్స్ సంబంధించిన సర్టిఫికేట్ కూడా ఇవ్వలేరు. మరి అలాంటప్పుడు ఎలా అది వృధానే అంటే, లేదు రూల్ ఆఫ్ నెసెసిటీ యూజ్ చేసి యాక్సెప్ట్ చేయొచ్చు, సర్టిఫికేట్ లేకపోయినా సరే 65B క్లాజ్ 4లో చెప్పిన సర్టిఫికేట్ ఏమైతే ఉన్నిందో అది ఇవ్వకపోయినా కొన్ని circumstances లో when the circumstances of the case show that it is very important to admit electronic evidence as evidence, అప్పుడు తీసుకోవచ్చు కోర్ట్ అని చెప్పి ఆ కేసులో చెబుతుంది. ఇప్పటికీ అదే సస్టైన్ అవుతుంది. సో అల్టిమేట్ గా ఏం చెప్తుంది, జనరల్ గా అయితే ఒరిజినల్ ఉంటే ఒరిజినల్ కోర్టులో ఇవ్వండి, ఏ కంప్యూటర్ నుంచి తీశారు, ఏ మొబైల్ నుంచి తీశారు, ఏ ల్యాప్టాప్ నుంచి తీశారు, మీరు ఏదైనా షూట్ చేశారు, అందులో ఏమైనా మెసేజెస్ ఉన్నాయి, వీడియోస్ ఉన్నాయి, మీరు ఎవిడెన్స్ ఇవ్వాలనుకున్నారు, దాన్నే తీసుకొచ్చి కోర్టులో డిపాజిట్ చేయండి, ఒరిజినల్ ఎవిడెన్స్ అది. అప్పుడు సర్టిఫికేట్ అవసరం లేదు, ఇట్ ఈస్ అ డైరెక్ట్ ఎవిడెన్స్ కదా. కంటెంట్స్ ఆఫ్ డాక్యుమెంట్ ఒరిజినల్ డాక్యుమెంట్ ఇచ్చే ప్రూవ్ చేయమన్నారు. మనకి ఎందులో అయితే సోర్స్ ఉందో అది ఒరిజినల్ డాక్యుమెంట్ అవుతుంది, మనకి ల్యాప్టాప్ కానీ మొబైల్ కానీ వాట్ ఎవర్.
సో దాన్ని తీసుకొచ్చి కోర్టులో ప్రొడ్యూస్ చేయండి అని చెప్పాలి. సో ఇఫ్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్, ఆల్టర్నేటివ్ ఎవిడెన్స్ ఈ 65B సర్టిఫికేట్ ఇవ్వండి. ఒరిజినల్ అంటే ఇప్పుడు బోల్డ్ ఇందాక చెప్పినట్టు ఒక గ్రూప్ ఆఫ్ కంప్యూటర్స్ కనెక్టెడ్. ఇప్పుడు సిగ్నల్ పాయింట్స్ ఉంటాయండి, రోడ్ మీద ట్రాఫిక్ సిగ్నల్స్ ఉంటాయి, అక్కడ క్యామ్స్ పెడతారు. సో ఒక క్యామ్ కి సంబంధించి రికార్డింగ్ ఒక కంప్యూటర్ సోర్స్ లోనే రికార్డ్ అవుతుంది. మళ్ళీ దాన్ని తప్పించి సెకండ్ సిగ్నల్ కి వెళ్తే మళ్ళీ అక్కడ ఉన్న క్యామ్ ఇంకొక దాంట్లో ఇంకొక కంప్యూటర్ సోర్స్ లో రికార్డ్ అవుతుంది ఆ ఇన్ఫర్మేషన్ అంతా. సో ఇవన్నీ గ్రూప్ ఆఫ్ నెట్వర్క్స్ అన్నమాట. ఇప్పుడు యుఎస్ నుంచి కాల్ చేసి యుఎస్ నుంచి మనం ఏమైనా డీల్ చేస్తున్నాం అనుకో, అవన్నీ స్ట్రైట్ అవే ఒక కంప్యూటర్ లోనే రావు. గ్రూప్ ఆఫ్ నెట్వర్క్స్ ఉంటాయి. ఎన్ని లక్షల నెట్వర్క్స్ దాటుకున్నది ఇండియాకి వస్తుందో కనెక్టెడ్ నెట్వర్క్స్. సో ఈ కనెక్టెడ్ ఈ నెట్వర్క్ అంతా ఏముందో అవన్నీ కంప్యూటర్స్, డిఫరెంట్ కంప్యూటర్స్. సో అవన్నీ తీసుకొచ్చి నువ్వు కోర్టులో డంప్ చేయంటే ఏడవుతుంది? ఇట్స్ నాట్ పాసిబుల్. సో అందుకని ఏం చెప్తారంటే సెకండరీ ఎవిడెన్స్ కింద సర్టిఫికేట్ ఇవ్వండి. మీకు పలానా సోర్స్ నుంచి మీరు తీశారు, సో అది మీకు ఒరిజినల్ ప్రొడ్యూస్ చేసే కెపాసిటీ లేనప్పుడు సర్టిఫికేట్ ఇవ్వండి, ఇదిగో ఇది పలానా సోర్స్ నుంచి తీసామని. ఆ కంప్యూటర్ సోర్స్ రెగ్యులర్ గా వాడబడింది, దానికి ఏమీ రిపేర్స్ లేవు, ఆ ఇన్ఫర్మేషన్ రెగ్యులర్ గా ఫీడ్ చేస్తాం, కంప్యూటర్ రెగ్యులర్ గా వాడుతున్నాం, ఇన్ఫర్మేషన్ రెగ్యులర్ గా ఫీడ్ చేస్తాం, దానికి ఏమీ రిపేర్స్ లేవు, అది డైలీ కోర్స్ ఆఫ్ యాక్టివిటీస్ లో భాగంగా రికార్డ్ చేస్తుంది కానీ ఓన్లీ పర్టికులర్ ఇన్సిడెంట్ రికార్డ్ చేయడానికి యూజ్ చేసింది కాదు. ఈ 4 రాయండి సర్టిఫికేట్ లో, సంతకం పెట్టండి, అందులో చెప్పినవన్నీ వాస్తవాలని, అది ఇవ్వండి. రైట్. అది ఇవ్వడం కుదరదు, అది మీకు సంబంధం లేదు, మీకు దాని మీద ఏమి ఇది లేదు, ఆఫీషియల్ గ్రిప్ లేదు మీకు దాని మీద. అప్పుడు ఏం చేస్తారు అంటే కోర్టుని సమన్ చేయమని అడగండి, ఆ సర్టిఫికేట్ ఇవ్వండి. ఇఫ్ ద సర్కమ్స్టాన్స్ అందులో రూల్ ఆఫ్ నెసెసిటీ కనుక ఉంటే యాక్సెప్ట్ చేయవచ్చేమో కోర్టు. దిస్ ఇస్ ఆల్ అబౌట్ ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ 65A and B. క్లియరా అండి? Clear, ma'am. Yes, ma'am. చాలు. సో ఐమ్ డన్ విత్ ప్రైమరీ అండ్ సెకండరీ ఎవిడెన్స్ టు. ఇప్పుడు మనం ప్రిజంప్షన్స్ కి వెళ్దాం. ప్రిజంప్షన్స్ యాజ్ టు డాక్యుమెంట్స్ అని ఉంది. నేను ఎవిడెన్స్ అక్కడ పెట్టాను. ఓకే, డన్. సో ఇవి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి ప్రొవిజన్స్ అంటే, మనం 74 పబ్లిక్ డాక్యుమెంట్స్ చదువుకున్నాం, 75 ప్రైవేట్ డాక్యుమెంట్స్ చదువుకున్నాం, 76 సర్టిఫైడ్ కాపీస్ ఆఫ్ పబ్లిక్ డాక్యుమెంట్స్, ఇట్లా అన్ని చదువుకుంటూ వచ్చాం. ఎంతవరకు చదువుకున్నాం? 78 వరకు ఆ ప్రొవిజన్స్ కోసం చదువుకున్నాం. ఇప్పుడు 79 నుంచి సారీ టు ఇంటరప్ట్. యా మ్యామ్, ఇది ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ అనేది అప్పటి నుంచి ఒక మైండ్ లో స్ట్రైక్ అవుతుందా? కెన్ వి యూజ్ ఇట్ ఫర్ బోత్ సివిల్ అండ్ క్రిమినల్? ఆబ్వియస్లీ, నేను స్టార్టింగ్ లోనే చెప్పాను, ఫస్ట్ క్లాస్ లోనే చెప్పాను, అది సివిల్ కానివ్వండి క్రిమినల్ కానివ్వండి, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ఈక్వల్లీ అప్లై అవుతుంది దానికి. కానీ రెండు ప్రొవిజన్స్ ఉంటాయి, పర్టికులర్ గా సివిల్ కి అప్లై అయ్యేది, పర్టికులర్ గా ఓన్లీ క్రిమినల్ ప్రొసీడింగ్స్ కి అప్లై అయ్యేవి. ఓన్లీ 2 ప్రొసీడింగ్స్ ఉంటాయి, 2 సెక్షన్స్ ఉంటాయి. ఒక సెక్షన్ ఆల్రెడీ చెప్పాను, అది సెక్షన్ 23, ఇట్ రిలేట్స్ ఓన్లీ టు సివిల్ ప్రొసీడింగ్స్ అన్నమాట. ఇంకొకటి 106 అనేది వస్తుంది, అది ఓన్లీ క్రిమినల్ ప్రొసీడింగ్స్ కి అప్లై అవుతుంది. అదర్ దాన్ దిస్ యూనిక్ గా రెండింటికి అప్లై అవుతుంది, బోత్ సివిల్ అండ్ క్రిమినల్ ప్రొసీడింగ్స్ కి అప్లై అవుతుంది ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్. ఓకే, చలో. ఇప్పుడు ప్రిజంప్షన్ స్టార్ట్ చేసే ముందు మళ్ళీ స్టార్టింగ్ ఒకసారి ఇంట్రడక్షన్ లో చెప్తారు ప్రిజంప్షన్స్ అంటే ఏమిటి అని. ఎన్ని ప్రిజంప్షన్స్ ఉన్నాయండి? మనం సెక్షన్ May presume and shall presume. ఎస్, అండ్ కాంక్లూసివ్ ప్రూఫ్. సో మోస్ట్లీ మనం ఇక్కడ మే ప్రెస్యూమ్ అండ్ షాల్ ప్రెస్యూమ్ గురించి చదువుకుంటాం ఇప్పుడు వస్తున్న సెక్షన్స్ లో. అండ్ కాంక్లూసివ్ ప్రూఫ్ కోసం 113, 14 అలాంటి వాటిల్లో వస్తే అక్కడ చూద్దాం. రైట్. సో యాజ్ ఆఫ్ నౌ మే ప్రెస్యూమ్ అంటే ఏమిటండి? అ కోర్ట్ మే ప్రెస్యూమ్ ఏ ఫ్యాక్ట్. కోర్ట్ ముందు ఏదైనా మనం ఎవిడెన్స్ కింద ఇస్తే అటువంటిది ద కోర్ట్ మే రిగార్డ్ సచ్ ఫ్యాక్ట్ as proved unless and until it is disproved. కోర్టు కనుక ఈ యాక్ట్ లో ఎక్కడెక్కడైతే కోర్టు ఒక దాన్ని ప్రెస్యూమ్ చేసుకోవచ్చు, మే ప్రెస్యూమ్ కోర్ట్ మే ప్రెస్యూమ్ అని చెప్పి ఎక్కడైనా సరే ఒక ప్రొవిజన్ వస్తే ఎవిడెన్స్ యాక్ట్ లో దేనికైనా సంబంధించి అక్కడక్కడ ఆ ఫ్యాక్ట్ కోర్టు ప్రెస్యూమ్ చేసుకోవచ్చు, అది నిజమే, దాని ఉనికి ఉంది అని. ఎంతవరకు? అంటిల్ అండ్ అన్లెస్ ద అదర్ పార్టీ రెబ్యూట్స్ ఇట్. అదర్ పార్టీ దాన్ని తిప్పి కొడుతూ ఏదైనా ఎవిడెన్స్ ఇచ్చినా, లేదంటే కోర్టుకి ఈ ఎవిడెన్స్ చాలదు, ఇంకేమైనా చిన్న డౌట్ ఉంటే సరే నాకు ఇది నిజమే అని ప్రూవ్ చేయండి అని చెప్పి ప్రూఫ్ అడిగేదాకా పార్టీని. అంతవరకు ఆ పర్టికులర్ ఫ్యాక్ట్ ఏమైతే ఉందో, ఎక్కడెక్కడైతే ఎవిడెన్స్ యాక్ట్ లో ఆ ఫ్యాక్ట్ ని ప్రెస్యూమ్ చేసుకోవచ్చు, ది కోర్ట్ మే ప్రెస్యూమ్ అని రాసి ఉంటుందో ఒక పర్టికులర్ థింగ్ కి సంబంధించి, అటువంటి దాన్ని కోర్టు ప్రెస్యూమ్ చేసుకోవచ్చు, చేసుకోకపోనవచ్చు.
చేసుకుంటే అది ఎగ్జిస్టింగ్ అని నమ్మవచ్చు, అండ్ నమ్మకపోతే కనుక అది ప్రూఫ్ అడగవచ్చు. దట్ ఈస్ మే ప్రెస్యూమ్. అండ్ షాల్ ప్రెస్యూమ్ అంటే ఎక్కడెక్కడైతే ఈ యాక్ట్ లో ద కోర్ట్ షాల్ ప్రెస్యూమ్ అని ఒక పర్టికులర్ ఆస్పెక్ట్ కి సంబంధించి చెప్తుందో అటువంటి యాక్సెప్ట్ ని కోర్టు నమ్మే తీరాలి, అది ఎగ్జిస్టింగ్ అని నమ్మే తీరాలి. ఎప్పటిదాకా? మళ్ళీ సేమ్ అదర్ పార్టీ ఎవరైతే ఉన్నారో అన్లెస్ అండ్ అంటిల్ ద రిబ్యూట్స్ ఇట్, అది కరెక్ట్ కాదు, అది నిజం కాదు, అది ఎగ్జిస్ట్ అవ్వట్లేదు అని చెప్పి ఆపోజిట్ పార్టీ దానికి సంబంధించిన ఎవిడెన్స్ కోర్టులో ఇచ్చేదాకా ఆ ఫ్యాక్ట్ అది అట్లనే ఉంది, ఇది నేను ఇలానే నమ్ముతాను, నా ఇష్టం. నువ్వు రిబట్ చేసుకోవాలనుకుంటే దానికి సంబంధించి నీకేమైనా ఎవిడెన్స్ ఉంటే తీసుకురా, నేను మాత్రం ఇట్లానే ప్రెస్యూమ్ చేసుకుంటాను కోర్టు అంటది. దట్ ఈస్ షల్ ప్రెస్యూమ్. ఇప్పుడు వాటికి సంబంధించి ఆ ప్రిజంప్షన్స్ కి సంబంధించి మనం కొన్ని ప్రొవిజన్స్ చదువుకుంటాం. దీస్ ప్రొవిజన్స్ రిలేట్ ఓన్లీ టు డాక్యుమెంట్స్, ఓన్లీ టు డాక్యుమెంట్స్. ఫస్ట్ ఆఫ్ ఇట్ ఇస్ సెక్షన్ 79. ఇలా ఏం చెబుతుంది అంటే ఫస్ట్ అన్ని షల్ ప్రిజంప్షన్స్ వస్తాయి, తర్వాత మే ప్రిజంప్షన్స్ వస్తాయి. రైట్. స్టార్టింగ్ లో ఏముంటుంది? 79 లో షల్ ప్రెస్యూమ్, ఇవన్నీ షల్ ప్రెస్యూమ్ అవుతాయి. అక్కడ ఏం రాస్తుంటది చూడండి. ప్రిజంప్షన్ యాజ్ టు జెన్యూన్నెస్ ఆఫ్ ద సర్టిఫైడ్ కాపీస్ యొక్క జెన్యూన్నెస్ కి సంబంధించి కోర్టు తీసుకోగల ప్రిజంప్షన్ ఏమిటి? ద కోర్ట్ షల్ ప్రెస్యూమ్. ఎక్కడెక్కడైతే ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ లో ద కోర్ట్ షల్ ప్రెస్యూమ్ అని ఒక ఆస్పెక్ట్ గురించి చెబుతుందో కోర్టు దాన్ని అట్లనే తీసుకోవాలి, ఇంకా కోర్టుకి ఆప్షనే లేదు. రైట్. అది ద కోర్ట్ షల్ ప్రెస్యూమ్ టు బి జెన్యూన్ ఎవ్రీ డాక్యుమెంట్ పర్పటింగ్ టు బి ద సర్టిఫికేట్ కానీ సర్టిఫైడ్ కాపీ కానీ. పబ్లిక్ ఆఫీసెస్ అయితే సర్టిఫికేట్ ఇవ్వాలి, కాపీస్ అని చెప్పుకున్నాం కదా, అది ఆ సర్టిఫికేట్ అనమాట. Certificate or certified copy or other document which is declared to be admissible as evidence of any particular fact and which purports to be duly certified by any officer, maybe of the central government or maybe of the state government or by any officer in the state of Jammu and Kashmir. అప్పట్లో జమ్మూ అండ్ కాశ్మీర్ వాజ్ నాట్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఇండియా కాబట్టి దాన్ని కూడా యాడ్ చేస్తారు. దానికి ఒక స్పెషల్ స్టాటస్ ఉండేది కాబట్టి జమ్మూ అండ్ కాశ్మీర్లో స్టేట్ కి సంబంధించి ఏవైనా కోర్ట్స్ కనుక ఒక జెన్యూనెస్ ఆఫ్ సర్టిఫైడ్ కాపీస్ కి సంబంధించి ప్రిజంప్షన్ తీసుకోవాల్సి వస్తే అక్కడ స్టేట్ లో ఎవరైనా పబ్లిక్ ఆఫీసర్ సర్టిఫైడ్ కాపీ కానీ సర్టిఫికేట్ కానీ ఇంకేతరత్ర ఏదైనా డాక్యుమెంట్ కానీ ఒక పబ్లిక్ ఆఫీసర్ ఇస్తే అది అతని సీల్ లోనే అతని నేమ్ తో కనుక సర్టిఫైడ్ కాపీస్ కి ఉండాల్సిన క్వాలిటీస్ అన్ని కలిగి ఉన్న సర్టిఫికేట్ అయితే అది జెన్యూనే అని చెప్పి కోర్టు నమ్ముతుంది. ఏదైనా ఒక సర్టిఫైడ్ కాపీ ఇచ్చాం, బర్త్ సర్టిఫికేట్ తీసుకెళ్లి కోర్టులో ఇచ్చాం, సర్టిఫైడ్ కాపీ బర్త్ సర్టిఫికేట్ ఇచ్చాము. కోర్టు దాన్ని అది నిజమే, అందులో ఉండిన డేట్ ఆఫ్ బర్త్ ఏమైతే ఉండిందో అది నిజమే అని చెప్పి నమ్ముతుంది. నిజం కాదు అని ఆపోజిట్ ఏ పార్టీ అంటున్నారో వాళ్ళు వచ్చి ప్రూఫ్ ఇచ్చుకోండి దర్జాగా, ఇది ఫేక్ సర్టిఫికేట్ అండి, లేదా అది మ్యానిపులేటెడ్ అండి, ఆ డేట్ కరెక్ట్ కాదండి, ఇదిగోండి దానికి ప్రూఫ్, ఇదిగో వాడు పలానా తారీఖుని పుట్టారు. ఎస్, అంతవరకు నేను మాత్రం ఈ సర్టిఫికేట్ కరెక్టే, ఆ డేట్ ఆఫ్ బర్త్ కరెక్టే అని నేను నమ్ముతాను. సో దిస్ ఇస్ అబౌట్ జెన్యూనెస్ ఆఫ్ సర్టిఫైడ్ కాపీస్. ఏదైనా ఒక సర్టిఫైడ్ కాపీ, ఒక పబ్లిక్ డాక్యుమెంట్ కి సంబంధించి సర్టిఫైడ్ కాపీ మనం కోర్టులో కనుక ఎవిడెన్స్ కింద ఇస్తే కోర్టు దాన్ని ట్రూ కాపీ కిందనే నమ్ముతుంది, ఒరిజినల్ కి సబ్స్టిట్యూట్ కిందనే అది నమ్ముతుంది. అందులో ఉండే ఫ్యాక్ట్స్ అన్ని, కంటెంట్స్ అన్ని కరెక్టే, నిజమే, అది ఆ పర్టికులర్ ఆఫీసర్ ఏ ఆఫీసర్ అయితే ఇచ్చారో వారి హ్యాండ్ కింద వచ్చింది దాని కిందనే నమ్ముతుంది అనమాట. దిస్ ఇస్ అబౌట్ సెక్షన్ 79. ప్రొవైడెడ్ దట్, దీనికి చిన్న ఇది ఇస్తారు. ప్రొవైడెడ్ దట్ సచ్ డాక్యుమెంట్ ఈస్ సబ్స్టాన్షియల్ ఇన్ ద ఫార్మ్ అండ్ పర్పస్ టు బి ఎగ్జిక్యూటెడ్ ఇన్ ద మేనర్ డైరెక్టెడ్ బై ద లా ఆన్ దిస్ బిహాఫ్. ఏం కాదు, ఈ సర్టిఫైడ్ కాపీకి ఏ ఫార్మాట్స్ ఉండాలని మనం 74 చదువుకున్నామో అటువంటివన్నీ ఉండాలి అనమాట. 76 చెప్తారు ఎలా ఇస్తే అది కరెక్ట్ జెన్యూన్ సర్టిఫైడ్ కాపీ అవుతుంది అనేది అక్కడ చెప్తారు కదా. పలానా ఆఫీసర్ ఏ ఆఫీసర్ కంట్రోల్లో ఉన్నిందో ఆ పర్టికులర్ మ్యాటర్ వాడు మాత్రమే దాన్ని ట్రూ కాపీ అని రాసి దాన్ని సర్టిఫై చేస్తే ఇవ్వాల్సి ఉంటుంది, అతని డేట్ నేమ్ అండ్ సీల్ వేసి అని. సో ఈ రిక్వైర్మెంట్స్ అన్ని ఫుల్ఫిల్ అయితేనే అది జెన్యూన్ సర్టిఫైడ్ కాపీ అని చెప్పి కోర్టు నమ్ముతుంది అని చెప్పి చెబుతుంది. దట్ ఈస్ 79. And ఇంకా ఫర్దర్గా ఏం చెప్తారంటే the court shall also presume that the officer by whom any such document purports to be signed or certified held when he signed it the official character. అంటే ఏ ఆఫీసర్ అయితే ఆ పర్టికులర్ డాక్యుమెంట్ మీద సైన్ చేశారో, ట్రూ కాపీ అని అతను సీల్ వేశారో, ఏమని డెసిగ్నేషన్ రాశారో అందులో, రైట్,
ఆ డెసిగ్నేషన్ అతను అఫీషియల్ గా హోల్డ్ చేస్తున్నారు అని చెప్పి కోర్టు నమ్ముతుంది. బికాస్ కలెక్టర్ కెపాసిటీలో దాని మీద ఒక సీల్ వేసి నేమ్ రాశారు అనుకోండి, సో అది కలెక్టర్ ఇచ్చినట్టు. ఆ పర్సన్ ఆ పర్టికులర్ టైంకి కలెక్టర్ అన్న క్యారెక్టర్ లో ఉన్నారు అని చెప్పి అఫీషియల్ క్యారెక్టర్ లో కూడా కోర్టు ప్రిజంప్షన్ తీసుకుంటుంది. దిస్ ఇస్ 79. అండ్ 80 చెబుతుంది presumption as to documents produced as record of evidence. Whenever document is produced before a court purported and stating to be a record or memorandum of evidence or any part of evidence given by a witness in a judicial proceeding or before any officer authorized by law to take such evidence, or to be a statement or confession by a prisoner or an accused person taken in accordance with law and purported to be signed by any judge or magistrate or by any officer as aforesaid, the court shall presume అటువంటి డాక్యుమెంట్ ఎట్లా ప్రెజ్యూమ్ చేసుకుంటుంది that the document is genuine and that the statements as to circumstances under which it was taken and ఇది పర్టికులర్ గా కోర్టులో సాక్ష్యం ఇచ్చి ఆల్రెడీ రికార్డ్ అయిపోయిన స్టేట్మెంట్స్ ఏమైతే ఉన్నాయో, కన్ఫెషన్స్ ఏమైతే ఉన్నాయో, డాక్యుమెంట్ ఏమైతే ఉందో కోర్టులో ఆల్రెడీ ఎవిడెన్స్ ఇచ్చి కోర్టు దాన్ని తీసుకొని అది ఆ కోర్టు ముద్ర దాని మీద వేసినప్పుడు అది జెన్యూన్ ఎవిడెన్స్ కిందనే కోర్టు ప్రెస్యూమ్ చేసుకుంటుంది. ఫర్దర్గా ఇంకెప్పుడైనా అటువంటి వాటిని తీసుకొని వెళ్ళి ఇంకొక కేసులో ఎవిడెన్స్ కింద ఇవ్వదలుచుకున్నప్పుడు అది జెన్యూన్ డాక్యుమెంటే అని చెప్పి కోర్టు ప్రిజంప్షన్ తీసుకునే తీరుతుంది. షల్ ప్రెస్యూమ్, రైట్? ఇది దేనికోసం చెప్పింది? యాజ్ ఎ టోలీ బిఫోర్, కోర్టులో ఏదైనా ఎవిడెన్స్ ఇచ్చినప్పుడు, లేదంటే కోర్టులో మ్యాజిస్ట్రేట్ కానీ జడ్జ్ కానీ ఒక కన్ఫెషన్ స్టేట్మెంట్ కానీ జస్ట్ స్టేట్మెంట్ కానీ, కన్ఫెషన్స్ అయితే ఓన్లీ మ్యాజిస్ట్రేట్స్ రికార్డ్ చేస్తారు 164 కింద, and statements judge kuda record cheyaju. Statement relates to both civil and criminal, but confession is only a statement made by accused accepting his own guilt. అతనే తప్పు చేశాడని కనుక యాక్సెప్ట్ చేస్తే, అటువంటి స్టేట్మెంట్ ఏమైతే ఉన్నదో నేరం చేశాడని కనుక యాక్సెప్ట్ చేస్తే దాన్ని కన్ఫెషన్ అంటారు. అది ఓన్లీ క్రిమినల్ కేసెస్ కి మాత్రమే సంబంధించి. సో ఏదైనా ఒక కన్ఫెషన్ కానీ ఏదైనా ఒక స్టేట్మెంట్ కానీ సెక్షన్ 64 ఆఫ్ సిఆర్పిసి కింద ఒక మ్యాజిస్ట్రేట్, మెట్రోపాలిటన్ మ్యాజిస్ట్రేట్ కానీ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ కానీ రికార్డు చేస్తే అటువంటి స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆల్రెడీ ప్రీవియస్ కేసులో నమోదై ఎక్కడో దగ్గర రికార్డ్ అయ్యి ఉంటే కోర్టులో, అటువంటి దాన్ని తీసుకొచ్చి వేరొక కేసులో ఎవిడెన్స్ కింద ఇవ్వదలుచుకుంటే అది జెన్యూన్ డాక్యుమెంట్ కింద కోర్టు కన్సిడర్ చేస్తుంది. ఈ సెక్షన్ 80. అండ్ దెన్ సెక్షన్ 81, presumption as to gazettes, newspapers, private acts of parliament or other documents. ఒక పార్లమెంటరీ యాక్టివిటీస్ కి సంబంధించి, వాళ్ళ యాక్ట్స్ కి సంబంధించి, లేదా న్యూస్ పేపర్స్ కి సంబంధించి, గవర్నమెంట్ పబ్లిష్ చేసే గెజెట్ నోటిఫికేషన్స్ ఉంటాయి కదా, గెజెట్స్ కి సంబంధించి కోర్ట్ ఏం ప్రిజంప్షన్ తీసుకుంటుంది, ఎప్పుడు తీసుకుంటుంది? ది కోర్ట్ షల్ ప్రెస్యూమ్ ద జెన్యూన్నెస్ ఆఫ్ ఎ డాక్యుమెంట్ పర్పోర్టింగ్ టు బి అ లండన్ గజెట్. ఇది అప్పట్లో యాక్ట్ కాబట్టి, అప్పుడు వాళ్ళు మనం రూల్ చేశారు కాబట్టి దానికోసం చెప్పారు. లండన్ గజెట్ కి సంబంధించి ఏదైనా ఒక డాక్యుమెంట్ అయినా, ఆర్ ఎనీ అఫీషియల్ గజెట్, లండన్ గజెట్ కాకపోతే ఇంకా ఇతరత్ర ఏ ఫారెన్ కంట్రీస్ అయినా దానికి సంబంధించి గజెట్ అయినా సరే, రైట్, ఆఫ్ ఏ కాలనీ, డిపెండెన్సీ, పొజిషన్ ఆఫ్ బ్రిటిష్ క్రౌన్ అంటే ఏ ఏ రాష్ట్రాలు, దేశాలు బ్రిటిష్ క్రౌన్ కి అండర్ కింద ఉన్నాయో వాటి తాలూకా డాక్యుమెంట్స్ అన్నమాట. ఓకే, గెజెట్ డాక్యుమెంట్స్ ఏమైతే ఉంటాయో ఆయా కంట్రీస్ కి, ఆయా స్టేట్స్ కి సంబంధించి అటువంటివి అనమాట. ఓకే, ఆఫ్ ది బ్రిటిష్ క్రౌన్. ఆర్ టు బి న్యూస్ పేపర్ ఆర్ జర్నల్, పబ్లిక్ గా పబ్లిష్ చేసిన న్యూస్ పేపర్ ఏమైతే ఉందో ఆ న్యూస్ పేపర్ కానీ జర్నల్ కానీ, ఆర్ టు బి ది కాపీ ఆఫ్ ఎ ప్రైవేట్ యాక్ట్ ఆఫ్ పార్లమెంట్స్ వాళ్ళు చేసుకున్న ప్రైవేట్ యాక్ట్స్ ఏమైనా సరే. ప్రైవేట్ యాక్ట్స్ అంటే పర్సనల్ యాక్ట్స్ అని కాదండి. ఇప్పుడు పబ్లిక్ కి సంబంధించిన యాక్ట్స్ చేస్తారు, వాళ్ళ ప్రొసీడింగ్స్ కి సంబంధించి వాళ్ళే కొన్ని యాక్ట్స్ చేసుకుంటారు, అవి ప్రైవేట్ యాక్ట్స్ అనమాట. సో అటువంటి యాక్ట్స్ కి సంబంధించి ఆఫ్ ద పార్లమెంట్ ఆఫ్ ది యునైటెడ్ కింగ్డమ్ ప్రింటెడ్ బై క్వీన్స్ ప్రింటర్, ఇవి అలాంటివి ఒఫీషియల్ గా ఒక ప్రెస్ నుంచి మాత్రమే ప్రింట్ అవుతుంది. దాన్ని క్వీన్స్ ప్రెస్ అని చెప్పి పిలిచేవారు అప్పట్లో. సో అక్కడ ప్రింట్ అయిన డాక్యుమెంట్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ జెన్యూన్ డాక్యుమెంట్సే, ప్రాపర్ కస్టడీ నుంచి వచ్చి వాళ్ళు పబ్లిష్ చేసిన డాక్యుమెంటే అని చెప్పి కోర్టు ప్రిజంప్షన్ తీసుకుంటుంది. అది కాకపోతే కాదు అని చెప్పి ఏమైనా ఎవిడెన్స్ ఉంటే అవతల పార్టీ రిబట్ చేసుకోవచ్చు. దిస్ ఇస్ అబౌట్ డాక్యుమెంట్స్ రిలేటింగ్ టు గెజెట్స్, న్యూస్ పేపర్స్ ఆర్ యాక్ట్స్ ఆఫ్ పార్లమెంట్స్, రైట్? అండ్ 81 ఏం చెప్తుందంటే ఎలక్ట్రానిక్ ఫామ్. ఆబ్వియస్లీ నేను చెప్పాను, ఐటీ యాక్ట్ వచ్చిన తర్వాత ఎక్కడెక్కడ అవసరమో, ఎక్కడెక్కడ ఇన్ఫర్మేషన్ ఎలక్ట్రానిక్ ఫామ్ లో ఉంటుందో అటువంటివన్నీ
అటువంటివన్నీ ఎలక్ట్రానిక్ ఫామ్ లో ఉన్నవన్నీ అదొక డాక్యుమెంట్ అండ్ ఇట్ క్యాన్ బి గివెన్ ఎస్ ఎవిడెన్స్ అని కూడా చెప్పింది ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ ఫామ్ లో. రైట్, ఇప్పుడు దానికి సంబంధించి ఎలక్ట్రానిక్ ఫామ్ కి సంబంధించి ఎవిడెన్స్ కోసం మాట్లాడుతుంది. ప్రిజంప్షన్ యాజ్ టు గజెట్స్ ఇన్ ఎలక్ట్రానిక్ ఫార్మ్స్. ఏ గజెట్స్ అయితే ఎలక్ట్రానిక్ ఫార్మ్స్ లో ఉండినాయో అటువంటి వాటి జెన్యూన్నెస్ గురించి ఎట్లా తీసుకోవాలి అనేది చెప్తుంది. ది కోర్ట్ షాల్ ప్రెస్యూమ్ ద జెన్యూన్నెస్ ఆఫ్ ఎవ్రీ ఎలక్ట్రానిక్ డాక్యుమెంట్ purported to be the official gazette or purporting to be the electronic record directed by any law to be kept by any person if such electronic record is kept substantially in the form required by law and is produced from proper custody. ఏ వ్యక్తి అయితే ఒక అఫీషియల్ గజెట్ ఎలక్ట్రానిక్ ఫామ్ లో అఫీషియల్ గా హోల్డ్ చేసే రైట్ ఉండే వ్యక్తి ఉండినారో వారి ప్రాపర్ కస్టడీ నుంచి అలాంటి డాక్యుమెంట్ కనుక కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే అది జెన్యూన్ డాక్యుమెంటే అని చెప్పి ప్రిజంప్షన్ తీసుకుని జెన్యూన్ ఎలక్ట్రానిక్ డాక్యుమెంట్ అని చెప్పి కోర్టు ప్రిజంప్షన్ తీసుకుంటుంది అని చెప్పి చెబుతుంది. 82 చెబుతుంది ప్రిజంప్షన్ యాజ్ టు డాక్యుమెంట్ అడ్మిసిబుల్ ఇన్ ఇంగ్లాండ్ వితౌట్ ప్రూఫ్ ఆఫ్ సీల్ ఆర్ సిగ్నేచర్. జనరల్ గా ఏదైనా డాక్యుమెంట్ ఆఫీషియల్ నుంచి వస్తే అది సీల్ అండ్ సిగ్నేచర్ తో ఉంటేనే అది జెన్యూన్ డాక్యుమెంట్ కింద అసలు యాక్సెప్ట్ చేయాలంటే బేసిక్ గా సీల్ అండ్ సిగ్నేచర్ ఉండాలి పబ్లిక్ ఆఫీసర్ది. కానీ సీల్ అండ్ సిగ్నేచర్ లేని డాక్యుమెంట్స్ కూడా ఎప్పుడు జెన్యూన్ డాక్యుమెంట్స్ కింద తీసుకోవచ్చు అనేది ఈ ప్రొవిజన్ చెప్తుంది. కానీ ఇది ఓన్లీ డాక్యుమెంట్స్ రిలేటింగ్ టు అడ్మిసిబుల్ ఇన్ ఇంగ్లాండ్. ఏ డాక్యుమెంట్స్ అయితే ఇంగ్లాండ్ లో సీల్ కానీ సిగ్నేచర్ లేకుండా కానీ ఇంగ్లాండ్ కోర్ట్స్ అవి జెన్యూన్ డాక్యుమెంట్ కింద యాక్సెప్ట్ చేశారో సేమ్ అవి ఇండియాలో కూడా రికగ్నైజ్ చేయండి. వాళ్ళే రికగ్నైజ్ చేసుకున్నట్టు మీకు బాధ ఏమిటి, మీరు రికగ్నైజ్ చేయండి అవి జెన్యూన్ డాక్యుమెంట్స్ అని చెప్పి ఇండియన్ కోర్ట్స్ కి చెబుతుంది ఆ ప్రొవిజన్ ఇది. 83 చెబుతుంది ప్రిజంప్షన్ యాజ్ టు అదంతా చదివి చెప్పే కన్నా సినాప్టిక్ గా చెప్పేస్తే మీకు అర్థమవుతుంది కదా అని. బట్ అది ఎందుకు చదువుతానంటే ఆ లాంగ్వేజ్ మీకు అర్థం అవ్వాలి అని ఆ ప్రొవిజన్ ఒకసారి చదివి అప్పుడు నేను చెప్తున్నాను. మేము ఇంకా 83 చెబుతుంది ప్రిజంప్షన్ యాజ్ టు మ్యాప్స్ or plans made by authority of government made by central government, made by the state government. వాళ్ళు కనుక ఒఫీషియల్ కెపాసిటీలో ఏమైనా మ్యాప్స్ కానీ ప్లాన్స్ కానీ ప్రింట్ చేస్తే తయారు చేస్తే అటువంటి వాటిని జెన్యూన్ డాక్యుమెంట్ కింద కోర్ట్స్ భావించే తీరాలి అని చెప్పి చెబుతుంది. ది కోర్ట్ షల్ ప్రిస్యూమ్ దట్ మ్యాప్స్ or plans purporting to be made by the authority of central government or any state governments were to be made or accurate, but maps and plans made for the purposes of any cause must be proved. ప్రతి ప్లాన్ ప్రతి మ్యాప్ స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ప్రింట్ చేసినవి అవి జెన్యూన్ డాక్యుమెంట్స్ కిందనే తీసుకోవాలి. కానీ ఎప్పుడు తీసుకోవాలి అంటే దాని పర్పస్ అది తయారు చేసే కాజ్ ఏమైతే ఉందో అది జెన్యూన్ అయి ఉండాలంటే ఫేక్ మ్యాప్స్ ఫేక్ డాక్యుమెంట్స్ ఇటువంటివి తీసుకోదు అని చెప్తారు అనమాట. ప్రైమరీ ఎవిడెన్స్ మేడం. ప్రైమరీ ఎవిడెన్స్ నో ఇట్ కెనాట్ బి. ఒరిజినల్ మ్యాప్ మీ దగ్గరికి ఎలా వస్తుంది? ఓన్లీ దాని ప్రింట్అవుట్స్ కదా బయటకు వస్తాయి. ఒరిజినల్ మ్యాప్ వాళ్ళ దగ్గరే ఉంటుంది కదా, ఓన్లీ దాని తాలూకా ఇమేజ్ ఏమైతే ఉందో అది ప్రింట్ చేసి షేర్ చేస్తారు. సో ఇట్ ఈస్ ఆబ్వియస్లీ డూప్లికేట్ ఎవిడెన్స్. ఓకే. అండ్ ప్రిజంప్షన్ యాజ్ టు మ్యాప్స్ ఆర్ ప్లాన్స్ మేడ్ బై ద అథారిటీ ఆఫ్ గవర్నమెంట్ ద కోర్ట్ షల్ ప్రిస్యూమ్ ద మ్యాప్స్ ఆర్ ప్లాన్స్ పర్పటెడ్ టు బి చెప్పేశాను కదా, మళ్ళీ అది చదవని ఇంకైతే. 84 చెప్తుంది presumption as to collections of laws and reports of decisions. See for example ఈ ఊడా అంటే విశాఖపట్నం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వాళ్ళు కొన్ని టౌన్ ప్లానింగ్ వాళ్ళు కొన్ని మ్యాప్స్ రిలీజ్ చేస్తారు. ఆ మ్యాప్స్ వాళ్ళు డ్రా చేసి వాళ్ళు పెట్టుకుంటారు. దాన్ని ఎప్పుడైనా కోర్టులో ఈ పలానా ఏరియా ఇది ఆక్యుపైడ్ అండి, వుడా అనాథరైజ్డ్ గా ఆక్యుపై చేసింది, ఇది మా సొంత ల్యాండ్ అండి, ఇలాంటి కేసు ఏదైనా వచ్చినప్పుడు ఆ మ్యాప్ కావాలని అడుగుతాం. ఏది చూపించండి నా ల్యాండ్ మీ దాంట్లో ఉంది అని, ఇది వుడా అథారిటీలో ఉందని చూపించండి అని అడిగితే అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, సర్టిఫైడ్ కాపీ ఇస్తారు. ఒరిజినల్ మ్యాప్ మీరు తీసుకెళ్ళండి అని ఇవ్వరు కదా. గుడ్ మార్నింగ్, ఎక్స్క్యూజ్ మీ ఫర్ జస్ట్ 2 minutes, I'll be back. Someone is at my home. Please hold on for 2 minutes. Morning, China. మేడం గుడ్ మార్నింగ్ మేడం. మేడం గుడ్ మార్నింగ్ మేడం.
సారీ అండ్ థ్యాంక్ యూ. 84 ఏం చెబుతుందంటే ప్రిజంప్షన్ యాజ్ టు కలెక్షన్స్ ఆఫ్ లా అండ్ రిపోర్ట్స్ ఆఫ్ డెసిషన్స్. ఏం లేదు, ఇది సింపుల్ గా లా బుక్స్ లో ఏమైతే ఉన్నిందో అది, అండ్ దెన్ ఈ లా కోర్ట్ ఇచ్చిన డెసిషన్స్ ఏమైతే ఉండినాయో అవి కనుక ప్రింటెడ్ ఫామ్ లో బుక్స్ లో ప్రింట్ చేస్తే అవి జెన్యూనే అని చెప్పి కోర్టు భావిస్తుంది అని చెప్పి చెప్తుంది. ఈ ఏఆర్స్ ఉన్నాయి కదా, ఆల్ ఇండియా రిపోర్ట్స్, సుప్రీం కోర్ట్ డెసిషన్స్, ఎస్ఎస్సి, ఇటువంటివన్నీ ఉంటాయి కదా, డైజెస్ట్ అని, సుప్రీం కోర్ట్ డైజెస్ట్ అని, ఇటువంటివి, లేకపోతే ఏఎల్టీస్, ఆంధ్రాలో జర్నల్స్ అని, ఇటువంటివన్నీ ఇందులో రిపోర్టెడ్ జడ్జ్మెంట్స్ అవి ఉంటాయి కదా, ఇవన్నీ జెన్యూనే. అండ్ లా బుక్స్ లో ఉన్న కంటెంట్స్ అన్ని కూడా జెన్యూనే అని చెప్పి కోర్ట్ నమ్ముతుంది అని. I'll read the section for you. The court shall presume the genuineness of every book purporting to be printed and published under the authority of government of the country and contain any of the laws of that country. మనం బేరాక్స్ రావు, వాట్ ఎవర్ బేరాక్స్ కూడా అనుకోండి, కానీ అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పబ్లిష్ చేసిందే అయి ఉంటే కనుక అటువంటివన్నీ జెన్యూన్నే అని చెప్పి కోర్టు భావించాలి అని చెప్పి చెబుతుంది. అండ్ ఆఫ్ ఎవ్రీ బుక్ పర్పటింగ్ టు కంటైన్ రిపోర్ట్స్ ఆఫ్ డెసిషన్స్ ఆఫ్ ద కోర్ట్స్ ఆఫ్ సచ్ కంట్రీ. ఆ కంట్రీ తాలూకా కోర్టు ఇచ్చిన డెసిషన్స్ ఏమైనా సరే ఏదైనా బుక్ లో కనుక రికార్డ్ చేసి ఉంటే, ప్రింట్ చేసి ఉంటే, అటువంటివన్నీ జెన్యూన్ రికార్డ్సే అని చెప్పి నమ్ముతుంది. ఇస్ 84. 85 ఏం చెప్తుందంటే ప్రిజంప్షన్ యాజ్ టు పవర్ ఆఫ్ అటార్నీ. పవర్స్ ఆఫ్ అటార్నీస్ ఉంటాయి కదా, అటువంటి వాటి జెన్యూనెస్ గురించి. ది కోర్ట్ షల్ ప్రిజ్యూమ్ దట్ ఎవ్రీ డాక్యుమెంట్ పర్పటింగ్ టు బి ది పవర్ ఆఫ్ అటార్నీ అండ్ to have been executed before and authenticated by a notary public or any court or judge or magistrate. వాళ్ళు ఇండియన్ కాన్సుల్ కి సంబంధించి ఎవరైనా సరే, వైస్ కాన్సుల్ అయితే ఈ అంబాసిడర్స్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు అనమాట. ఆఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్ వాజ్ సో ఎగ్జిక్యూటెడ్ అండ్ ఆథెంటికేటెడ్. ఈ పవర్స్ ఆఫ్ అటార్నీ కానీ ఎవరో యుఎస్ లో ఉంటారు, ఇండియాలో కేసు ఫైల్ చేయాల్సి వస్తుంది, వాళ్ళు పవర్ ఆఫ్ అటార్నీ ఇస్తారు. అటువంటిది జెన్యూన్ అని చెప్పి కన్సర్న్డ్ ఆఫీసర్ కనుక ఎవరైనా సర్టిఫై చేస్తే, నోటరీ పబ్లిక్ కానీ, కోర్టులో జడ్జ్ కానీ, మ్యాజిస్ట్రేట్ కానీ, ఇటువంటి వాళ్ళు ఎవరైనా సరే, ఎంబసీలో ఉన్న అంబాసిడర్స్ కానీ ఎవరైనా సరే దాన్ని కనుక నోటరైజ్ చేస్తే లేదా వాళ్ళ సీల్ వేస్తే అటువంటివి జెన్యూన్ పవర్స్ ఆఫ్ అటార్నీ అని చెప్పి నమ్ముతారనమాట. ఓకే, మల్టిపుల్ థింగ్స్. పవర్ ఆఫ్ అటార్నీకి పవర్ ఆఫ్ అటార్నీస్ అనడానికి లేదు, పవర్స్ ఆఫ్ అటార్నీ అంటారు. అటార్నీ ఒక్కడే ఉంటాడు, మనం బోల్డ్ రాసుకుంటాం కాబట్టి అందులోను వివిధ రకాలైన పవర్ ఆఫ్ అటార్నీ ఉంటాయి కాబట్టి అతని పవర్స్ ఆఫ్ అటార్నీ అంటారు. డూప్లికేట్ మల్టిపుల్ యూసేజ్ లో అనమాట. అండ్ దెన్ ప్లూరల్ యూసేజ్, యాక్చువల్లీ కరెక్ట్ వర్డ్ అయితే సింగులర్ ప్లూరల్ ఉంటాయి కదా, సో పవర్ ఆఫ్ అటార్నీకి ప్లూరల్ పవర్స్ ఆఫ్ అటార్నీ. 85 ఏ చెబుతుంది ప్రిజంప్షన్ యాజ్ టు ఎలక్ట్రానిక్ అగ్రిమెంట్స్ కి సంబంధించి. అంటే మనం ఒకరు యుఎస్ లో ఉంటారు, నేను యుఎస్ లో ఉండిన చాలా మంది పార్ట్నర్స్ తో నేను అగ్రిమెంట్స్ ఎంటర్ అయి ఉంటున్నాను. అవి ఎట్లా అంటే మేము పేపర్ రాసుకొని నేను ఇప్పుడు అది పంపించి వాళ్ళు దాని మీద సైన్ చేసి మళ్ళీ ఇప్పుడు పంపించి, ఇప్పుడు ఆ సెనారియో లేదు, ఇప్పుడు అంతా సిస్టమ్ లో అయిపోతుంది. నేను ఒక అగ్రిమెంట్ డ్రాఫ్ట్ చేస్తాను, నేను ఈ సైన్ చేస్తాను, ఎలక్ట్రానిక్ సిగ్నేచర్ చేసేస్తాను, నేను వారికి దాన్ని మెయిల్ ద్వారా పంపిస్తాను, వాళ్ళు దాన్ని కూడా ఏమైనా డ్రాఫ్ట్ చేయాల్సిన యాడ్ చేయాల్సిన వాళ్ళు అవన్నీ చూసుకొని వాళ్ళు కూడా సంతకం పెట్టేస్తారు, ఎలక్ట్రానిక్ సంతకం. సో ఆబ్వియస్లీ అగ్రిమెంట్ కాంట్రాక్ట్ అయిపోయినట్టే. అటువంటివి ఎప్పుడు జెన్యూన్ అని చెప్తున్నారు అనమాట. ప్రిజంప్షన్ యాజ్ టు electronic agreements. The court shall presume that every electronic record purporting to be an agreement containing the electronic signatures of the parties was so concluded by affixing electronic signature. ఒక ఎలక్ట్రానికల్ గా కనుక ఏదైనా ఒక డాక్యుమెంట్ కనుక మేము తయారు చేసుకొని ఉండుంటే అది జెన్యూనా కాదా అని క్వశ్చన్ వస్తే అందులో కనుక ఎలక్ట్రానిక్ సిగ్నేచర్ కనుక ఉంటే పార్టీస్ది అది జెన్యూనే అని చెప్పి కోర్టు ప్రెస్యూమ్ చేసుకుంటుంది. ఇది కూడా షల్ ప్రెస్యూమ్. అండ్ దెన్ 65 ABC నేను చెప్పాను కదా, ఇవి ఐటీ యాక్ట్ వచ్చిన తర్వాత ఇవన్నీ ఇంట్రడ్యూస్ చేసిన యాక్ట్స్ అనమాట. ప్రిజంప్షన్ యాజ్ టు ఎలక్ట్రానిక్ రికార్డ్స్ అండ్ ఎలక్ట్రానిక్ సిగ్నేచర్స్. ఇప్పుడు ఇందాక ఎలక్ట్రానిక్ అగ్రిమెంట్స్ కోసం చదువుకున్నాము, ఇప్పుడు ఎలక్ట్రానిక్ రికార్డ్స్ అండ్ సిగ్నేచర్ కోసం చదువుకుంటాం. ఇన్ ఎనీ ప్రొసీడింగ్స్ ఇన్వాల్వింగ్ అ సెక్యూర్ ఎలక్ట్రానిక్ రికార్డ్ అంటే a record which cannot be tampered by any means, right? దాన్ని ఒక అఫీషియల్ కెపాసిటీలో హోల్డ్ చేసి రికార్డ్ చేసి పెట్టిన రికార్డ్ అనమాట అది. ఇన్ ఎనీ ప్రొసీడింగ్స్ ఇన్వాల్వింగ్ అ సెక్యూర్ ఎలక్ట్రానిక్ రికార్డ్ ద కోర్ట్ షల్ ప్రెస్యూమ్ unless
కాంట్రరీ ఇస్ ప్రూవ్డ్, దానికి విరుద్ధంగా ఇంకా ఎవరైనా ప్రూవ్ చేస్తే తప్పితే ద సెక్యూర్ ఎలక్ట్రానిక్ రికార్డ్ హెస్ నాట్ బీన్ ఆల్టర్డ్. నేను చెప్పాను కదా, ట్యాంపర్ చేయడానికి ఆల్టర్ చేయడానికి వీళ్ళని డాక్యుమెంట్ ని సెక్యూర్ ఎలక్ట్రానిక్ రికార్డ్ అంటారు. సో అది ఆల్టర్ కాబడలేదు, అది జెన్యూనే, ఒరిజినల్ గా ఎట్లా రాసుకున్నారో అట్లనే ఉనింది అని చెప్పి దాని జెన్యూనెస్ కోర్టు ప్రెస్యూమ్ చేసుకుంటుంది అని చెప్పి చెబుతుంది. రైట్. And in proceeding involving electronic signature కి సంబంధించి the court shall presume unless the contrary is proved that the secure electronic signature is affixed by the subscriber. నేను నా సిగ్నేచర్ ఇది, ఎలక్ట్రానిక్ సిగ్నేచర్ నాది ఇది అని చెప్పి నేను నమోదు చేసుకుంటాను. రైట్. సో అటువంటి నేను సబ్స్క్రైబర్ అవుతాను అప్పుడు. సో అటువంటి సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉంటున్నారో వాళ్ళు అట్లా నమోదు చేసుకున్న ఎలక్ట్రానిక్ సిగ్నేచర్ ఏమైతే ఉందో అది జెన్యూనే అని చెప్పి కోర్టు ప్రిజంప్షన్ తీసుకుంటుంది. ఇంతకు మించి ఏం అవసరం లేదు అందులో. 65B 85B అయిపోతుంది, అందులో 85C చెబుతుంది ప్రిజంప్షన్ యాజ్ టు ఎలక్ట్రానిక్ సిగ్నేచర్ సర్టిఫికేట్స్. ఇప్పుడు ఎలక్ట్రానికల్లీ సైన్ చేసిన సర్టిఫికేట్స్ ఏమైతే ఉండినాయో వాటి జెన్యూన్నెస్ గురించి ప్రిజంప్షన్ కోర్ట్ ఏం తీసుకుంటుంది, ది కోర్ట్ షిల్ ప్రెస్యూమ్ అన్లెస్ కాంట్రరీ ఇస్ ప్రూవ్డ్, విరుద్ధంగా ప్రూవ్ అయినప్పుడు తప్పితే ద ఇన్ఫర్మేషన్ లిస్టెడ్ ఇన్ ద ఎలక్ట్రానిక్ సిగ్నేచర్ సర్టిఫికేట్ ఇస్ కరెక్ట్ except for the information specified as subscriber information which has not been verified if the certificate was accepted by the subscriber. ఇందులో సర్టిఫికేట్స్ ఇస్తారు, ఎలక్ట్రానికల్ గా కూడా సర్టిఫికేట్స్ ఇస్తారు కదా. సో అలాంటప్పుడు దాని మీద నేను ఆల్రెడీ సైన్ చేసి నేను ఏదైనా ఒక కంటెంట్ దీన్ని యాక్సెప్ట్ చేయండి అని చెప్పి నేను వాళ్ళకి ఇచ్చినప్పుడు వాళ్ళు కూడా వాళ్ళు ముద్ర వేసినప్పుడు నా సిగ్నేచర్ చేయను అని చెప్పి అందులోను ప్రిజంప్షన్ తీసుకుంటుంది కోర్ట్. రైట్. దిస్ ఇస్ 85C. అంటే 86 చెప్తుంది ప్రిజంప్షన్ యాజ్ టు సర్టిఫైడ్ కాపీస్ ఆఫ్ ఫారిన్ జ్యుడిషియల్ రికార్డ్స్. మనం ఇందాక మన ఇండియన్ రికార్డ్స్ కోసం, ఇండియన్ లాస్ కోసం మాట్లాడుకున్నాం, ఇది ఇక్కడ ఫారిన్ జ్యుడిషియల్ రికార్డ్స్ కోసం మాట్లాడుతుంది. ఏదైనా ఒక ఫారిన్ కంట్రీ వాళ్ళు ఆఫీషియల్ గా ప్రింట్ చేసుకున్న లాకి సంబంధించిన బుక్స్ ఏమైతే ఉన్నాయో లేదా జ్యుడిషియల్ ప్రొసీడింగ్ కి సంబంధించిన ఈ కేసులో వాళ్ళు ప్రింట్ చేసుకుంటారు కదా, అటువంటివి ఏవైనా సరే ఒక ప్రాపర్ ఆఫీసర్ దగ్గర నుంచి కనుక అవి ప్రింట్ కాబడితే అటువంటివి జెన్యూనే అని చెప్పి కోర్టు ప్రిజంప్షన్ తీసుకుంటుంది అని చెప్పి చెబుతుంది. ఇది కూడా షాల్ ప్రెస్యూమ్ కాదు, ఇది మే ప్రెస్యూమ్. ఓకే. ఇది 86లో ఏం చెప్తారంటే ద కోర్ట్ మే ప్రెస్యూమ్ దట్ ఎనీ డాక్యుమెంట్, బికాస్ అది ఫారిన్ కంట్రీ నుంచి వేరొకరు ఎవిడెన్స్ కింద తెచ్చుకుంటున్నారు. ఇవి ఎక్కడ ఉపయోగపడతాయంటే డివోర్స్ కేసెస్ లో. ఇప్పుడు అబ్రాడ్ లో ఎవరో ఉంటారు, ఇండియా నుంచి వెళ్తారు, అక్కడ వైఫ్ అండ్ హస్బెండ్ ఇక్కడ పెళ్లి చేసుకుని అక్కడికి వెళ్తారు, అక్కడ కొట్టుకు చేస్తారు, డైవర్స్ కి అప్లై చేసుకుంటారు, డైవర్స్ తెచ్చుకుంటారు. ఆ డైవర్స్ వ్యాలిడా కాదా అంటే దానికి మళ్ళీ ఇక్కడ ప్రాసెస్ ఉంది. ఇక్కడ కోర్ట్స్ లో సర్టిఫై చేయించుకోవాలి డైవర్స్. నా డైవర్స్ యాజ్ ఇట్ ఈస్ వ్యాలిడ్ కాదు, ఇండియన్ కోర్ట్స్ లో దాన్ని ఎనబుల్ చేయించుకోవాలన్నమాట. ఓకే. సో వాటికి సంబంధించి ఫారిన్ జడ్జ్మెంట్స్ ఇలాంటివి ఏమైనా వస్తాయి. ఇప్పుడు కాంట్రాక్ట్స్ ఉన్నాయి, నేను ఇందాక చెప్పినట్టు నాకు కొంతమంది క్లయింట్స్ ఉన్నారు యూఎస్ లో, వాళ్ళతో నేను చాలా కాంట్రాక్ట్స్ లో ఎంటర్ అయ్యాను. వాళ్ళకి నాకు ఏదైనా డిస్ప్యూట్ వచ్చింది, వాళ్ళు ఏదైనా అక్కడ వాళ్ళ కోర్టులో అక్కడ కేసు వేసుకుంటారు, వాళ్ళకి ఫేవరబుల్ గా తెచ్చుకుంటారు. అది ఇక్కడ ప్రూవ్ చేయాలంటే అగైన్ ఇట్ హ్యాస్ అ సర్టెన్ థింగ్. సో ఇక్కడ ప్రాసెస్ ఏమైతే ఉందో యూజువల్లీ డిస్ట్రిక్ట్ కోర్టులో మళ్ళీ సూట్ ఫైల్ చేసుకొని దాని జెన్యూనెస్ ప్రూవ్ చేసుకోవాలి. అదేమో అక్కడ పర్టికులర్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఆ కోర్టు తాలూకా ఆఫీసర్ వారు మాత్రమే ఇవ్వాలి. అది ఇలాంటి రూల్స్ అవన్నీ ఉంటాయన్నమాట. అక్కడ నుంచి సర్టిఫికేట్ తెచ్చుకోవాలి ఆఫీసర్ దగ్గర నుంచి, ఆ పర్టికులర్ జడ్జ్మెంట్ ఆ పర్టికులర్ కోర్టు ఇచ్చిందని, ఇవన్నీ ఉంటాయన్నమాట. సో ఇవన్నీ ప్రూవ్ అయితే తప్పితే అది దాన్ని ఎన్ఫోర్స్ చేసుకోవడం కుదరదు. సో ఆ డాక్యుమెంట్ జెన్యూనా కాదా, నువ్వు కరెక్ట్ చేసి తెచ్చుకున్నావు నాకేం తెలుసు, అందుకని దిస్ ఇస్ may presume here. Okay. So the court may presume that any document purporting to be a certified copy of any judicial record of any country not forming part of India, ఇండియాలో పార్ట్ కాని కంట్రీ ఏమైతే ఉందో ఫారిన్ కంట్రీ, అక్కడి నుంచి కనుక ఏదైనా జ్యుడిషియల్ రికార్డ్ కనుక తెచ్చుకుంటే ఆర్ ఆఫ్ హర్ మెజెస్టీ ఆబ్వియస్లీ బిలాంగ్స్ టు ఇంగ్లాండ్. రైట్. ఆ క్వీన్ కి సంబంధించి హర్ మెజెస్టీస్ డొమినియన్స్, లేదా అది ఆ క్వీన్ కి అండర్ లో ఉండిన డొమినియన్స్ అంటే రాష్ట్రాలు అనమాట. ఏ అయితే ప్లేసెస్ అనమాట, రీజియన్స్, ఏ కంట్రీస్ అయితే ఆమె అండర్ లో ఉండినాయో అక్కడ అలాంటి కంట్రీస్ నుంచి మీరు ఏమైనా జ్యుడిషియల్ డెసిషన్ తెచ్చుకుంటే అది కూడా రైట్ ఈస్ జెన్యూన్
అండ్ యాక్యురేట్. జనరల్ గా కోర్టు ప్రెజ్యూమ్ చేసుకోవచ్చు అవి జెన్యూన్ అని ప్రిజమ్ చేసుకోవచ్చు. ఎప్పటి వరకు దానికి నమ్మకం ఉన్నంత వరకు అది ప్రెజ్యూమ్ చేసుకుంటుంది, లేదా అవతల వ్యక్తి రెబట్ చేసినంత వరకు ప్రెజ్యూమ్ చేసుకుంటుంది. లేదు దీనికి ఇంకా అనుమానం ఉంది, నేను నమ్మను ఈ సర్టిఫికేట్ ని, ఇంకేమైనా ఎవిడెన్స్ తీసుకురా ఇది నిజమే ఆ పర్టికులర్ కోర్ట్స్ ఇచ్చాయని అని చెప్పి నేను అడగొచ్చు. సో దిస్ ఇస్ మే ప్రెజ్యూమ్ అబౌట్ జ్యుడిషియల్ రికార్డ్స్. దెన్ ఇంకా 87 చెబుతుంది ప్రిజంప్షన్ యాజ్ టు బుక్స్, మ్యాప్స్ అండ్ చార్ట్స్. పుస్తకాల గురించి, మ్యాప్స్ గురించి, చార్ట్స్ గురించి ప్రిజంప్షన్స్ ఏమిటి? ఇక్కడ నుంచి అన్ని కొన్ని మే ప్రెస్యూమే. ద కోర్ట్ మే ప్రెస్యూమ్ 86 నుంచి మే ప్రెస్యూమ్ వస్తుంది. 86 కన్నా ముందు 79 to 85 షాల్ ప్రెస్యూమ్, అండ్ 86 నుంచి మిగతా ప్రొవిజన్స్ మే ప్రెస్యూమ్ వస్తాయి. The court may presume that any book to which it may refer for information on matters of public general interest. Public general interest కి సంబంధించి ఏవైనా బుక్స్ ప్రింట్ చేసినా, or that had published map or chart, the statements of which or relevant facts, అవి మన కేసుకి సంబంధించి అందులో ఉండిన కంటెంట్స్ ఏమైనా మనకి రెలవెంట్ అయి ఉంటే, and which is produced for its inspection, కోర్ట్ ఇన్స్పెక్షన్ కి మనం అది ప్రొడ్యూస్ చేసి ఉంటే, and was written and published by the person and at the same time and place by whom as it is it purports to have been written or published. మనం పార్లమెంటరీ ప్రొసీడింగ్స్ ని ఏదో ఇష్యూ అయింది, మనం రిట్ వేసుకున్నాం కోర్టులోను, ఇలాంటివి తప్పుగా జరిగాయని, సో అది మనం ఎవిడెన్స్ కింద ఇవ్వాలి. వాళ్ళు అఫీషియల్ గా పబ్లిష్ చేసిన ప్రొసీడింగ్స్ ఉంటాయి, ఆ ప్రొసీడింగ్స్ ని మనం తీసుకొని వచ్చి కోర్టులో ఇస్తే అది దాని టైం, మనం ఏ టైంలో జరిగింది, ఏ ప్లేస్ లో జరిగింది, ఏ పర్సన్ దాన్ని పబ్లిష్ చేశారు, అవన్నీ కనుక ఆ పర్టికులర్ టైంలో ఆ పర్టికులర్ పర్సన్ ఎవరైతే పబ్లిష్ చేయాలో వారు మాత్రమే పబ్లిష్ చేస్తే అటువంటి దాన్ని జెన్యూన్ డాక్యుమెంట్ అవ్వచ్చేమో అని ప్రిజంప్షన్ కోర్టు తీసుకోవచ్చు. రైట్. 88 చెబుతుంది ప్రిజంప్షన్ యాజ్ టు టెలిగ్రాఫిక్ మెసేజెస్. ఇది ఇప్పుడైతే లేవు, ఉండినాయో లేవో నాకు ఐడియా లేదు. బేసిక్గా బాగా నేను పుట్టిన ఇనీషియల్ డేస్ లో అయితే వీటి కోసం నేను విన్నా. టెలిగ్రామ్స్ వచ్చేవి అని ఉంటాయి కదా, అవి టెలిగ్రాఫిక్ మెసేజెస్ అన్నమాట. దానికి ఒక కోడ్ ఉంటుంది, ఒరిజినల్ గా ఉన్న వర్డ్స్ ని కోడ్ లాంగ్వేజ్ లోను వేరొక ప్లేసెస్ కి టెలిగ్రామ్ ద్వారా పంపించేవారు. అప్పుడు ఫోన్ ఫెసిలిటీస్ అంత ఎక్కువ ఉండేవి కాదు. సో అటువంటి టెలిగ్రాఫిక్ మెసేజెస్ కి సంబంధించి ఏం ఇన్ఫ్లుయెన్స్ తీసుకోవచ్చు, ఏం ప్రిజంప్షన్ తీసుకుంటుంది కోర్ట్ అంటే, ద కోర్ట్ మే ప్రిజ్యూమ్ దట్ a message forwarded from a telegraphic office to the person to whom such message purports to have been addressed corresponds to the message delivered for the transmission at the office from which the message purports to be sent. But the court shall not make any presumption as to person by whom such message was delivered or transmission. ఇది కూడా అర్థం చేసుకోవడం కొంచెం కష్టం. ఏం చెబుతుందంటే కోర్టు ఒక ప్రిజంప్షన్ తీసుకోవచ్చు టెలిగ్రాఫిక్ మెసేజెస్ కి సంబంధించి. ఏమని అంటే, ఏ మెసేజ్ అయితే ఒక టెలిగ్రాఫ్ ఆఫీస్ నుంచి ఒక పర్సన్ కి డెలివర్ అయిందో, ఏ పర్సన్ అయితే ఆ మెసేజ్ పంపించారో ఆ మెసేజ్ ఆ పర్సన్ ఎలా చెప్పారో అట్లనే సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా అదే పంపబడినట్టు ప్రిజంప్షన్ కోర్టు తీసుకుంటుంది. రైట్. కానీ ఇక్కడ ప్రిజంప్షన్ దేని గురించి అంటే కంటెంట్ గురించి, పర్సన్ గురించి కాదు. ఏ పర్సన్ పంపించాడు, అదే పర్సన్ పంపించాడా లేదా కోర్టుకి అనవసరం, ఇక్కడ కంటెంట్ గురించి మాత్రమే. సేమ్ ఆ పర్సన్ అదే మెసేజ్ కనుక కోర్ట్ లో పంపించమని అతను అక్కడ చెప్పుంటే సేమ్ మెసేజ్ ఇక్కడ డెలివర్ అయిందా లేదా అంటే, టెలిగ్రాఫిక్ మెసేజెస్ లో వాళ్ళు మార్చాల్సిన అవసరం వాళ్ళకి ఉండదు, టెలిగ్రాఫ్ ఆఫీస్ వాళ్ళకి. సో జనరలీ ఇట్ ఇస్ నాట్ కరప్టెడ్. ఏ మెసేజ్ అయితే టెలిగ్రాఫిక్ మెసేజ్ వచ్చిందో అది ఒరిజినల్ సెండర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎట్లా పంపమని చెప్పారో సేమ్ అట్లానే పంపినట్టు, సో అది ఆ పర్సన్ పంపినట్టు, ఆ వ్యక్తి అట్లానే పంపమని చెప్పినట్టు ప్రిజంప్షన్ తీసుకుంటుంది కోర్ట్. అండ్ 89 చెబుతుంది ఈ కేసులో 65 ఇవ్వాలి మేడం. ఇప్పుడు అవి లేవండి. డోంట్ స్పాయిల్ యువర్ హెడ్ విత్ ఆల్ దిస్ థింగ్స్. జనరల్ ఎస్ఎంఎస్ మేడం ఇప్పుడు జనరల్ గా ఏంటంటే మనకి ఈమెయిల్స్ ఉన్నాయి కదా మేడం, ఆ టైప్ లో ఈమెయిల్స్ వచ్చాయి అనమాట సబ్స్టిట్యూటింగ్. అవునండి. బట్ మొబైల్ నుంచి ఎస్ఎంఎస్ వచ్చినప్పుడు వాటికి కూడా ఎలక్ట్రానిక్ డాక్యుమెంట్ ఎలా ప్రూవ్ చేసుకోవాలని చెప్పామో అట్లనే ప్రూవ్ చేసుకోవాలి, బికాస్ ఇట్ ఈస్ అన్ ఎలక్ట్రానిక్ రికార్డ్. ఎనీథింగ్ యూ టేక్ అవుట్ ఫ్రమ్ ఎ కంప్యూటర్ సోర్స్, మే ఇట్ బి యువర్ మొబైల్, మే ఇట్ బి యువర్ కంప్యూటర్, మే ఇట్ బి యువర్ ల్యాప్టాప్, మే ఇట్ బి యువర్ ట్యాబ్, ఎనీథింగ్. అలాంటి కంప్యూటర్ సోర్సెస్ నుంచి తీసిన ఏ ఇన్ఫర్మేషన్ కైనా సరే 65Bలో చదువుకున్న కండిషన్స్ అన్నీ అప్లై అవుతాయి. అవి ఫుల్ఫిల్ చేస్తే మాత్రమే ఇట్ విల్ బి యాక్సెప్టెడ్ యాజ్ అ ఎవిడెన్స్, యాజ్ అ డాక్యుమెంట్, ఎలక్ట్రానిక్ డాక్యుమెంట్ ఇన్ ద కోర్ట్. ఓకేనా అండి? ఓకే మేడం. రైట్తో ఈమెయిల్స్ ఇవ్వాలన్నా సరే మనం 65B సర్టిఫికేట్ ఇవ్వాల్సిందే.
లేదంటే ఏ మొబైల్ నుంచి అయితే మీరు ఆ మొబైల్స్ ఆ ఈమెయిల్స్ తీస్తున్నారో ఆ ఒరిజినల్ డాక్యుమెంట్ కింద కన్సిడర్ కాబడిన ఆ మొబైల్ అయినా సరే, ఆ కంప్యూటర్ అయినా సరే, ఆ ట్యాబ్ అయినా సరే మీరు కోర్టులో ప్రొడ్యూస్ చేసే తీయాలి. దిస్ ఇస్ అబౌట్ ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్. అండ్ దెన్ అల్టిమేట్లీ 89 ఏం చెబుతుంది, సారీ 90 ఏం చెబుతుంది? 89 చెప్పాను. ప్రిజంప్షన్ యాజ్ టు డ్యూ ఎగ్జిక్యూషన్ ఎక్సెట్రా. ఇది మాత్రం షల్ ప్రిజ్యూమ్ వస్తుందండి. ఇక్కడ నోట్ చేసుకోవాలి ఇవి. ది ప్రిజంప్షన్ యాజ్ టు డ్యూ ఎగ్జిక్యూ, మిమ్మల్ని మహా అడిగితే సెక్షన్స్ అడుగుతాడంతే. అది మే ప్రిజ్యూమా షల్ ప్రిజ్యూమా అని ఉంటుంది. ఆబ్వియస్లీ మీరు ఆ సెక్షన్కి వెళ్ళి ఆ లాంగ్వేజ్ చూస్తే షల్లా మేయా ఉందా చూసుకుంటే సరిపోతుంది. ఇన్ కేస్ అడిగితే జనరల్గా ఇలాంటి తలతిక్క క్వశ్చన్స్ అడగరు మీకు, బికాస్ వాళ్ళు అడగడం, ఆ క్వశ్చన్ డ్రాఫ్ట్ చేయడమే వాళ్ళకి కష్టం. అది అందుకని చెప్పి అడగరు. బాగా అపూర్వ మేధావులు ఉంటే తప్పితే ఇలాంటి క్వశ్చన్స్ డ్రాఫ్ట్ చేయడం కష్టం అనమాట. అందుకని డోంట్ వరీ, మీకు దీనికి సంబంధించి పెద్దగా క్వశ్చన్స్ వస్తాయని నేను అనుకోను. ఓకే, బట్ స్టిల్ మీరు చదువుకోండి. 90లో ఏం 89లో ఏం చెప్తారంటే ప్రిజంప్షన్ యాజ్ టు డ్యూ ఎగ్జిక్యూషన్ ఆఫ్ డాక్యుమెంట్స్ నాట్ ప్రొడ్యూస్డ్. ప్రొడ్యూస్ చేయమని అడిగిన డాక్యుమెంట్స్ ప్రొడ్యూస్ చేయకపోతే కోర్టు దానికి సంబంధించి ఏం ప్రిజంప్షన్ తీసుకుంటుంది అని. I'll tell you, కోర్టు ఒక నోటీస్ ఇస్తుంది ఒక వ్యక్తికి, పలానా డాక్యుమెంట్ కోర్టులో ప్రొడ్యూస్ చేయండి అని. మనం ఇలాంటివి చదువుకున్నాం మనం 66లోను, రైట్? అలా నోటీస్ ఇచ్చినప్పుడు కోర్టు ఆ వ్యక్తి ఆ డాక్యుమెంట్ ప్రొడ్యూస్ చేయకపోతే ఏమిటి దాని పర్యవసానం? అప్పుడు ప్రొడ్యూస్ చేయకపోతే ఆ డాక్యుమెంట్ లో ఏమైతే కంటెంట్స్ ఉన్నాయో, ఎవరైతే సిగ్నేచర్ ఉందో అది దాని తాలూకా డూప్లికేట్ డాక్యుమెంట్ కనుక అవతల పార్టీ ఇస్తే అది జెన్యున్, ఆ డాక్యుమెంట్స్ ఎగ్జిస్ట్ అవుతుంది, అందులో ఉన్న కంటెంట్స్ అన్ని నిజమే, ఆ సిగ్నేచర్ కూడా ఆ డాక్యుమెంట్ మీద ఎవరైతే సంతకం పెట్టారో వారిదే అని చెప్పి ప్రిజంప్షన్ కోర్టు తీసుకునే తీరుతుంది. దిస్ ఇస్ అబౌట్ 89. ప్రిజంప్షన్ యాజ్ టు డ్యూ ఎగ్జిక్యూషన్. ఒక డాక్యుమెంట్ ని ఎగ్జిక్యూట్ చేయడం అంటే అర్థం నేను మీకు చెప్పాను. ఒక డాక్యుమెంట్ ని సంతకం పెడితే దాన్ని మనం డాక్యుమెంట్ ఎగ్జిక్యూట్ చేయడం అంటారు, రైట్? సో దిస్ ఇస్ అబౌట్ డ్యూ ఎగ్జిక్యూషన్ ఎక్సెట్రా ఆఫ్ డాక్యుమెంట్స్ నాట్ ప్రొడ్యూస్డ్. ఎవరు ప్రొడ్యూస్ చేయలేదు చదువుదాం. ది కోర్ట్ విల్ ప్రెస్యూమ్ దట్ ఎవ్రీ డాక్యుమెంట్ కాల్ ఫర్ అంటే పిలిచింది కోర్ట్ ఇవ్వమని, ఆ డాక్యుమెంట్ కోర్టు ప్రొడ్యూస్ చేయండి అని కోర్టు వారే అడిగారు, ఆర్ నాట్ ప్రొడ్యూస్డ్ ఆఫ్టర్ నోటీస్ టు ప్రొడ్యూస్. రూల్స్ సెక్షన్ 66 రూల్స్ లోను, సెక్షన్ 66 చదువుకున్నాను కదా, రూల్స్ ఉన్నాయి, రూల్స్ యాజ్ టు నోటీస్ అని. వాటి ప్రకారం కనుక కోర్టు ఆల్రెడీ నోటీస్ ఇచ్చి ఆ డాక్యుమెంట్ కనుక ఆ వ్యక్తి కనుక కోర్టులో ఇవ్వకపోతే కోర్టు ఏం ప్రిజంప్షన్ తీసుకుంటుంది? ఆర్ నాట్ ప్రొడ్యూస్డ్ ఆఫ్టర్ నోటీస్ టు ప్రొడ్యూస్ వాస్ అటెస్టెడ్, స్టాంప్డ్, ఎగ్జిక్యూటెడ్ ఇన్ ద మేనర్ రిక్వైర్డ్ బై లా. ఆ డాక్యుమెంట్ ఏమైతే ఉందో అది అటెస్టెడ్ డాక్యుమెంట్, అది స్టాంప్ డాక్యుమెంట్, అది ఎగ్జిక్యూటెడ్ ఇన్ ద మేనర్ రిక్వైర్డ్ బై లా అంటే ఇంకా దాని తాలూకా దాని కంటెంట్స్ నిజం, దాంట్లో సిగ్నేచర్ నిజం, అందులో అటెస్ట్ చేసిన వ్యక్తులు అటెస్ట్ చేసినట్టే, అది స్టాంప్ కాబడినట్టే, దో ఇట్ ఈస్ నాట్ ఒరిజినల్లీ స్టాంప్ కాబడినట్టే ప్రిజంప్షన్ తీసుకుంటుంది. దిస్ ఇస్ 89. అండ్ దెన్ 90, ప్రిజంప్షన్ యాజ్ టు డాక్యుమెంట్స్ విచ్ ఇస్ 30 years old. 30 ఏళ్ళ క్రితం డాక్యుమెంట్ అయితే దానికి సంబంధించి కోర్టు ఏం ప్రిజంప్షన్ తీసుకుంటుంది? when a document, ఇది మే ప్రిజ్యూమ్, యూ హ్యావ్ టు నోటీస్, when where a document purported or proved to be 30 years old. ఒక వ్యక్తి ఒక డాక్యుమెంట్ 30 years old అంటే 30 ఏళ్ళ క్రితం ఎగ్జిక్యూట్ కాబడింది అని చెప్పి కోర్టులో ఒక వ్యక్తి ఆ డాక్యుమెంట్ తీసుకొచ్చి ప్రొడ్యూస్ చేసినప్పుడు కోర్టు ఏం చూస్తుందంటే అది ఆ పర్సన్ యొక్క కస్టడీ చూస్తుంది, ఏ వ్యక్తి యొక్క కస్టడీలో ఉంది అనేది చూస్తుంది అనమాట. I'll read this for you and then I'll explain. Where a document purported to be or proved to be 30 years old is produced from the custody, from any custody which the court in the particular case considers proper. అది ప్రాపర్ కస్టడీ నుంచి వచ్చిన డాక్యుమెంటే, అది 30 సంవత్సరాల క్రితం ఎగ్జిక్యూట్ చేసిన డాక్యుమెంట్ అని చెప్తే అన్ని కనుక కోర్టులో ఇస్తే కోర్టు దానికి సంబంధించి ఏ ప్రిజంప్షన్ తీసుకుంటుందంటే ద కోర్ట్ మే ప్రెస్యూమ్ దట్ ద సిగ్నేచర్ అండ్ ఎవ్రీ అదర్ పార్ట్ ఆఫ్ సచ్ డాక్యుమెంట్ which purports to be in the handwriting of any particular person is that పైన ఏం ప్రిజంప్షన్ వచ్చిందో సిమిలర్ గా ఇది కూడా అంతే అనమాట. is the handwriting a signature of that person అనే presumption తీసుకుంటుంది, is in that person's handwriting, and in case of document executed and attested it was duly executed and attested by the persons. ఎవరైతే అటెస్టర్స్ పేరు ఉంటుందో వాళ్ళే అటెస్ట్ చేశారు, ఎవరైతే ఎగ్జిక్యూట్ చేసిన వాళ్ళ ఎగ్జిక్యూటెన్స్ పేరు ఉంటుందో వాళ్ళే ఎగ్జిక్యూట్ చేశారు, అందులో కంటెంట్స్ అన్ని నిజమే అని. ఆ హ్యాండ్ రైటింగ్ అతనిదే, ఇది వరకు ప్రింటెడ్ ఉండేవి కాదు కదా, సహస్తాలతో రాసుకునే రైటింగ్ లో ఉండేది కదా. సో అటువంటి డాక్యుమెంట్
30 years కింద డాక్యుమెంట్ ఒక ప్రాపర్ కస్టడీ నుంచి వస్తే నా ఇల్లని నేను చెప్తాను, ఆ సేల్ డీడ్ నా పేరు మీద ఉండాలి, ఆ సేల్ డీడ్ నా దగ్గర ఉండాలి. నా దగ్గర కాక విజయవాడలో మరెవరి దగ్గర ఇంకెక్కడో ఉందనుకోండి ఆ సేల్ డాక్యుమెంట్, అది సేల్ డీడ్, దాన్ని తీసుకొని వచ్చి ఇది 30 years క్రిందటిదే, ఇది జెన్యున్ డాక్యుమెంట్, దీన్ని తీసుకోండి అని చెప్పితే అరే ఇది నీ కస్టడీలో ఎందుకుంది? వై? వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దాట్? దానికి ఓనర్ వేరే, ఆమె బతికే ఉన్నారు, ఆమె దగ్గర ఉండాలి డాక్యుమెంట్ ఉంటే, లేదా వాళ్ళ ఇంట్లో వాళ్ళ దగ్గర ఉండాలి, లేదా ఆమె ఆథరైజ్ చేసిన అడ్వకేట్ దగ్గర ఉండాలి, లేదా ఇంకెవరైనా అపాయింట్ చేస్తే కర్త ఇలాంటి వాళ్ళ దగ్గర ఉండాలి. మీరు హౌ ఆర్ యూ రిలేటెడ్, మీ దగ్గర ఎందుకు ఉంది డాక్యుమెంట్ అనేది ఫస్ట్ ఆ ప్రాపర్ కస్టడీలో ఉందా లేదా డాక్యుమెంట్ అనేది కోర్టు చూస్తుంది. ప్రాపర్ కస్టడీ నుంచే వచ్చింది ఆ డాక్యుమెంట్, ఎవరి దగ్గర అయితే ఉండాలో వారి దగ్గరే 30 ఏళ్ళ పాటు లాఫుల్ గా అతని కస్టడీలోనే కనుక ఉండుంటే అటువంటి డాక్యుమెంట్ కి తగ్గ ప్రిజంప్షన్ ఏం తీసుకుంటుంది? అందులో ఏవైతే సిగ్నేచర్ ఉందో అది అతను చేసిందే, అందులో కంటెంట్స్ అతను రాసినవి, ఆ హ్యాండ్ రైటింగ్ అతనిదే, అటెస్టర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు ఆ అటెస్టర్స్ నేమ్స్ అందులో మెన్షన్ చేస్తుంటే వాళ్ళే ఆ డాక్యుమెంట్ అటెస్ట్ చేసినట్టు అన్న ప్రిజంప్షన్ తీసుకోవచ్చు. అంటే కోర్టు నమ్మొచ్చు, నమ్మకపోనవచ్చు. నమ్మింది అనుకోండి నేను నమ్ముతున్నాను అని చెబుతుంది, నమ్మడం నా ఇష్టం, అది తో రిబట్ చేసుకోవాలంటే ఆపోజిట్ పార్టీ రిబట్ చేసుకుంటుంది, అయ్యా అది జెన్యున్ డాక్యుమెంట్ కాదు, మ్యానిపులేటెడ్ థింగ్, ఇట్ ఈస్ నాట్ ఫ్రమ్ ప్రాపర్ కస్టడీ అని చెప్పి అట్లా అయినా కానీ, లేదంటే కోర్టుకి ఇంకా అనుమానం ఉంటే దీనికి సంబంధించి ఇంకా ఫర్దర్ ఎవిడెన్స్ ఇవ్వండి, 30 years ఉంది, ఓకే 30 years డాక్యుమెంటే మీ కస్టడీలో ఉంది, మీకు దీనికి ఏం సంబంధం అని చెప్పి నాకు ఎవిడెన్స్ ఇవ్వండి అని చెప్పి కోర్టు వారే స్వయాన అడగచ్చు. సో దిస్ ఇస్ మే ప్రెస్యూమ్, రైట్? దిస్ ఈస్ అబౌట్ ప్రిజంప్షన్స్. అండ్ దెన్ 90A లో ఏముంటుందంటే ప్రిజంప్షన్స్ యాజ్ టు ఎలక్ట్రానిక్ రికార్డ్స్. ఇందాక మనం నార్మల్ డాక్యుమెంట్ కోసం మాట్లాడుకున్నాం, ఇది ఎలక్ట్రానిక్ రికార్డ్స్ కోసం మాట్లాడుతూ, ఎలక్ట్రానిక్ రికార్డ్ కనుక 5 years ఓల్డ్ అయితే ఆ పర్టికులర్ వ్యక్తి ఎవరైతే ఎలక్ట్రానిక్ సిగ్నేచర్ చేసిండినారో, I'll read the section for you. Where any electronic record purporting or proved to be 5 years old is produced from a custody which the court in the particular case, ఆ పర్టికులర్ కేస్ కి సంబంధించి కన్సిడర్స్ ప్రాపర్, ఆ కస్టడీ ప్రాపర్ కస్టడీయే, కరెక్ట్ కస్టడీలోనే ఉంది 5 ఏళ్ల పాటు అని చెప్పి కోర్టు నమ్మితే ది కోర్ట్ మే ప్రెస్యూమ్ ద ఎలక్ట్రానిక్ సిగ్నేచర్ విచ్ పర్పస్ టు బి ది ఎలక్ట్రానిక్ సిగ్నేచర్ ఆఫ్ పర్టికులర్ పర్సన్, అందులో ఎవరైతే సిగ్నేచర్ ఉందో ఎలక్ట్రానిక్ సిగ్నేచర్ అది ఆ పర్టికులర్ పర్సన్ చేసింది అని చెప్పి నమ్మవచ్చు అని చెప్పి చెబుతుంది. దిస్ ఇస్ 90A. 91 నుంచి కుదిరితే ఈవినింగ్ చదువుకుందామండి. 91, 92 కూడా చాలా కాంప్లికేటెడ్. 91 నుంచి ఈ 100 దాకా కూడా చాలా కాంప్లికేటెడ్ థింగ్, కానీ సింప్లిఫైడ్ గానే చెప్తాను. దీనికి సంబంధించి కూడా మీకు పెద్దగా రాకపోవచ్చు, ఎందుకంటే ఫ్రేమింగ్ ఆఫ్ క్వశ్చన్స్ ఇస్ అ బిట్ టఫ్. కానీ ఇందులో ఏం అడగచ్చు అంటే ఇల్లస్ట్రేషన్స్ అడగచ్చు, ఇల్లస్ట్రేషన్స్ ఇంపార్టెంట్ అయి ఉండొచ్చు, రైట్? ఇల్లస్ట్రేషన్ బేస్డ్ క్వశ్చన్స్ మాత్రమే దీని నుంచి అడిగే ఛాన్సెస్ ఉంటాయి. సో చదివితే ఆ సెక్షన్స్ ఎక్స్ప్లెయిన్ చేశాక ఇల్లస్ట్రేషన్స్ మీరు చదువుకోండి. లెట్స్ మీట్ ఇన్ ది ఈవినింగ్ అగైన్ ఇఫ్ పాసిబుల్. ఓకే.